మిక్కటమైన ప్రేమ అంటే ఏంటి అన్నది ఈరోజు మనం ఆలోచిద్దాం. బైబిల్లో దేవుడు మనకెన్నో మంచి సంగతులు మన కొరకు రాయించాడు. అయితే వాటిని మనం శ్రద్ధగా ఆలోచిస్తేనే తప్ప, దేవుడిని అడిగితేనే తప్ప కొన్ని విషయాలు మనకి అర్థం కావు. ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల యొక్క జీవన విధానం ఎలా ఉంది అంటే, అవతలవాడికి గౌరవం ఇవ్వటం, అవతలవాడిని మర్యాదగా పిలవటం, మర్యాదగా చూడటం, మర్యాదే దక్కని కాలం ఇది. కనీసం అవతలవాడిని గౌరవించని కాలం ఇది. ఇలాంటి కాలంలో అవతలవాడిని ప్రేమించటం అన్నది చాలా గగనమైపోయిన రోజులు ఇవి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించటం అంటే అసాధ్యమైపోయిన రోజుల్లోకి వచ్చాం. ఎందుకంటే ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి కుటుంబాలు వాళ్ళవి, ఎవరి ప్రణాళికలు వాళ్ళవి. తొలి ప్రసంగంలో మీరు విన్నట్టుగా ఎవరి నిర్ణయాలు వాళ్ళవి, ఎవరి గోల్స్ వాళ్ళవి, అంతే కదండి. పక్కోడు గురించి ఆలోచించేంత తీరిక లేని సమాజంలో బైబిలు నువ్వు సహోదరుడు అయితే, అంటే సంఘంలోనికి ప్రభు వలన చేర్చబడిన వాడవైతే, నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రధానమైన రూల్ పెట్టాడు దేవుడు. దాని గురించి ఎంత డెప్త్గా రాశాడో ఈరోజు చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఈరోజు కొంచెం టైం ఎక్కువైనా ఓపికతో వినాలి. ఇలాంటి విషయాలు తెలిస్తేనే సంవత్సరం అంతా దేవుడి పనిలో నిలబడతాం, లేదంటే వెనక్కి వెళ్ళిపోతాం. ఈ సంవత్సరం అంతా మన జీవితం కొనసాగాలి అంటే దేవుడిలో ఇలాంటి బలమైన సంగతులు, లోతైన సంగతులు బైబిల్లో నుండి మనకు అర్థం కావాలి. ప్రేమించటమే కష్టం మనిషిని. ఒకవేళ ప్రేమించినా దాని వెనకాల ఏవో స్వార్థాలు ఉంటాయి, దాని వెనకాల ఏవో వాళ్ళ అవసరాలు ఉంటాయి, దాని వెనకాల ఏవో వాళ్ళ పేరు గొప్ప ఏదో ఉంటుంది ఆ ప్రేమ వెనకాల. స్వచ్ఛంగా మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు కరువైన లోకం ఇది. ఆ ప్రేమలో దొరకని లోకం ఇది. కానీ తన పిల్లలు అలా ఉంటే తండ్రి సహించలేడు. ఎవడో ఉంటాడు అలా లోకస్తుడు. తన పిల్లలు ఉండకూడదు అలా, తన పిల్లలు అలా ఆలోచించకూడదు అని చెప్పి బైబిల్లో సంఘం అనగా సహోదరుడు, సంఘంలోనికి చేర్చబడిన వాడు ప్రభు వలన బాప్తిసం పొంది అతని పట్ల మన ప్రేమ ఎలా ఉండాలో రాశాడు. రాస్తూ అక్కడ ప్రయోగించిన మాటే ఈ మిక్కటమైన ప్రేమ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం, ఈ 2 వచనాలు జాగ్రత్తగా ధ్యానిద్దాం ఈరోజు. ఈ 2 వచనాలే. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అలాగే 8వ వచనం. అయితే అన్నిటికీ అంతము, అది ఎంత పెద్ద పదం అంటే అది అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. అన్నిటికీ, మనుషులకి, ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్న వాటికి అన్నిటికీ అంతం సమీపంగా ఉంది. 2026 హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. ఆ కింద చిన్న లైన్, సైడ్ హెడ్డింగ్ అంటారో కింద ఏదో అంటారు దాన్ని, ట్యాగ్ లైన్ ఏమని రాయాలంటే హ్యాపీ న్యూ ఇయర్ 2026, యేసుక్రీస్తుల వారు రాకడికి ఒక సంవత్సరం దగ్గర పడ్డావు అని రాయాలి. అంతే కదా. అంతానికి దగ్గర పడ్డామని అర్థం, ప్రభు రాకడికి దగ్గర పడ్డామని అర్థం. అదే రాస్తున్నాడు ఇక్కడ. అన్నిటికీ అంతము, సంవత్సరాలు పెరుగుతున్నాయంటే ఏది సమీపంగా వస్తుంది? అంతం. అంతం సమీపంగా వస్తుంది. కానీ మనలో అంతం అవ్వవలసినవి అంతమవుతున్నాయా? దేవుడికి నచ్చనివి సంవత్సరాలు అంతమైపోతున్నాయి, అంతం రాకడ దగ్గర పడిపోతుంది. మనలో పోవలసినవి పోవటం లేదు. దేవుడును సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాం. మనలో ఉన్న దేవుడికి నచ్చని గుణాలను మాత్రం విడిచిపెట్టడం లేదు. సంవత్సరాలు అంతమైపోతున్నాయి, సమీపం, రాకడ సమీపం అయిపోతుంది, కానీ మనలో పోవలసినవి పోవటం లేదు. అది దేవుడు బాధపడ్డాడు. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై అన్నాడు. ఏమండి, ఏ బుద్ధట అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి దేనికోసం రావాలి మనం? స్వస్థ బుద్ధి కోసం.
కానీ మనుషులు శరీరానికి స్వస్థతల కోసం వస్తారు. రోగం పోతే చాలు అనుకున్నారు తప్ప బుద్ధికి పట్టిన రోగం, నీ గుణానికి పట్టిన రోగం, నీలో ఉన్న నేరాలు పాపాలు, ఈ లోపాలు స్వస్థ బుద్ధి అన్నాడు. అంటే మంచి బుద్ధి, కళంకం లేని బుద్ధి. మీరు ప్రార్థన చేసేటప్పుడట కండిషన్ అప్లై అది దేవుడిది. ప్రార్థించే వాళ్ళకట స్వస్థ బుద్ధి ఉండాలట. అంత బాగా రాస్తున్నాడు చూడు. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థన చేసేటప్పుడు ఏ బుద్ధి ఉండాలట? స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి, ఆరోగ్యకరమైన ఆలోచన, ఆరోగ్యకరమైన హృదయం, దానితో చేయాలి ప్రార్థన. అది యాక్సెప్టబుల్ దేవుడికి. ఎందుకు తెలుసా? ఇప్పుడు మన హృదయంలో అవతల వాడికి ఏముందో తెలియదు కనుక అవతల వాడితో మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడినా నమ్ముతాడు, వింటాడు. బాగా వినాలి. ప్రార్థన అనగానే ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో మాట్లాడుతున్నాం. ఇప్పుడు హృదయంలో ఉంచుకుని నోటితో ఒకటి మాట్లాడుతున్నాం అనుకోండి, మనుషులకు తెలియదు, దేవుడికి తెలుస్తుందా లేదా? అందుకే ప్రార్థన విషయంలో జాగ్రత్తగా ఉండండి అని అక్కడ హింట్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? స్వస్థ బుద్ధితో ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నది దేవుడితో మర్చిపోకండి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకో ప్రార్థన చేశారనుకోండి, మనుషులకి తెలియదు. ఇప్పుడు ఒకరి గురించి మన ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నారండి అనుకుందాం. ఎవరి గురించో ప్రార్థన చేయమని మిమ్మల్ని నిలబెట్టారు. తండ్రి ఆవిడకి ఒంట్లో బాగోలేదు తండ్రి, త్వరగా ఇంటికి వచ్చేయాలి తండ్రి, త్వరగా సంఘానికి వచ్చేయాలి తండ్రి అంటున్నావు. మాట మనసులో ఏమనుకుంటున్నావు అంటే ఆవిడకి అలాగే అవ్వాలి అనుకుంటున్నావు. ఈ మనుషులకి ఏమైనా పడుతుంది పైకి, అబ్బాయి ఈవిడికి ఎంత ప్రేమ అండి, అతనంటే ఎంత బాగా ప్రార్థన చేస్తుందండి, ఎంత మంచిదండి అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఈ లోపం ఎవరికి తెలిసిపోతుంది? అందుకే ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్త. ఆషామాషిగా దేవుడితో మాట్లాడటం అంటే ప్రార్థించేటప్పుడు స్వస్థ బుద్ధి. దేని మీద అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో దాని గురించి దేవుని ఎదుట నేరస్తుడిగా నువ్వు కనపడకూడదు. అందుకే ప్రార్థించే వాళ్ళ బుద్ధి బాగుండాలి, దైవానుకూలంగా ప్రార్థన చేయాలి. దేవుడికి నచ్చనివేవి హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేయకూడదు. మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మీరు మెలకువగా ఉండండి అన్నడా. ఇప్పుడు మాట 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలవారై ఉండండి. నేనండి నిజం చెప్తున్నాను, ఈ మాట దగ్గరకు వచ్చేసరికి చదవటం, దేవుడు ఏదో మంచి విషయం చెప్పాడని ఆనందపడటం తప్ప కొన్ని సంవత్సరాలుగా మొక్క నాకు అర్థం అవ్వలేదండి. ఆ మిక్కటమైన ప్రేమ ఏంటి అర్థం కాలేదు. కొట్టుకునేవాడిని, చదువుకునేవాడిని అర్థమయ్యేది కాదు. నాకు ఏదైనా బుర్రలో పడిపోయిందంటే ఒకటి అర్థం కానిది ఇంక మనసంతా గోజాడుతూ ఉంటుంది. దేవుడిని ఏంటి తండ్రి అది అర్థం అవ్వట్లేదు, ఏంటి తండ్రి అది తెలియట్లేదు. మిక్కటమైన ప్రేమ సహోదరుడి మీద ఎలా చూపించగలుగుతాము? మేము సాధారణమైన మనుషులం కదా, ప్రేమించటమే కష్టం అంటే, వాళ్ళని గౌరవించటమే కష్టం అంటే, వాళ్ళని మర్యాదగా చూడటమే కష్టం అంటే, వాళ్ళకి ఏ కీడు చేయకుండా ఏ హాని చేయకుండా జీవించడమే కష్టమైపోయిన రోజుల్లోకి వచ్చేసాం. ఒకడిని ఏదో అంటేనే కానీ, ఒకడిని ఏదో ఒకటి చేస్తే కానీ మనం హాయిగా లేని రోజుల్లోకి, అంటే ఒక రకంగా సైకోయిజం రోజుల్లోకి వచ్చేసాం. అలాంటిది అవతల వాడిని మిక్కటంగా ప్రేమించంటే అది అసలు అది ఇట్ ఈస్ పాసిబుల్? సాధ్యమా? మిక్కటంగా ప్రేమించడం సాధ్యమా? మీరు ఏదో చెప్తున్నారు మాకు అర్థం అవ్వట్లేదు, అది మాకు అర్థమైతే కానీ మేము అలా ప్రేమించలేం. బాగా వినండి. మిక్కటమైన ప్రేమతో ఒకరినొకడు ప్రేమించండి, మిక్కటమైన ప్రేమతో సహోదరుని ప్రేమించండి అంటే సహోదరుడు ఏంటో కరెక్ట్గా అర్థమైతేనే తప్ప ఆ ప్రేమ అతని మీద మనకి కలగదు. ఉదాహరణ చెప్తాను, ఎగ్జాంపుల్సే మీకు ఈ విషయాన్ని ఎక్కిస్తాయి. పిల్లోడిని చదువుకోండ్రా అని చెప్తున్నాం. బాగా వినండి. ఒరే కష్టపడరా, చదువును ప్రేమించరా అని మనం చెప్తున్నప్పుడు వాడు చదువును ప్రేమించాలి అంటే అసలు చదువు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో వాడికి తెలియాలి మొదట. అర్థమవుతుందా? చదువు వాడికి ఎంత మేలు చేస్తుందో వాడికి అర్థమైతే, అమ్మో నేను చదువుకుంటే పలానా ఉద్యోగం చేస్తానంట, నా కుటుంబాన్ని అమ్మనాన్నని పోషించుకుంటానట, నా భార్యను పోషించుకుంటానట, నా కాళ్ళ మీద నేను నిలబడతానట, ఏదో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందట, చదువుకుంటేనే కదా ఇవన్నీ జరుగుతాయి, సో నాకు అదంతా రావాలి అంటే నేను చదువును ప్రేమించాలి అని చదువుతాడు. కొంతమందికి ఈ విషయాలు అర్థం కానోడు చదువుకోరా అంటే ఊరి మీద పడి తిరుగుతాడు, లేదంటే సినిమా హాల్లో పడి తిరుగుతాడు. వాడు ప్రేమించడు. కారణం ఏంటంటే
అసలు చదువు అంటే ఏంటో, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో వాడికి అర్థం కాలేదు. ఇప్పుడు సహోదరుడిని ప్రేమించండి అని దేవుడు చెప్పి వదిలేస్తే బాగుండండి. ఎలా ప్రేమించమన్నాడంటే, మిక్కటంగా నువ్వు ప్రేమించాలి సహోదరుడు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అన్నట్టు. పోనీ అలా చెప్పి వదిలేస్తే బాగున్నావు, ఇదేదో మామూలు చూసాయిగో మాటకి వేసి వదిలేసేయడం అనుకుంటే, పైనేసిన మాట నాకు భయాన్ని కలిగించింది. అన్నిటికంటే ముఖ్యముగా అన్నడా ఉందా? 8వ వచనం మళ్ళా చదవండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఉందా? ఎంతమంది బైబిల్లో ఉంది? అందరి బైబిల్లో ఉందా? అన్నిటికంటే ముఖ్యంగా అంటే అర్థం ఏంటి చెప్పాలి నాకు. మీరు చిన్నప్పుడు చేసింది ఒకటి చెప్తాను, టక్కుమని లైట్లు వెలుగుతాయి. చిన్నప్పుడు పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నప్పుడు పక్కోడిని మాస్టర్ని, సార్ ఇంపార్టెంట్ ఏంటో చెప్పండి సార్ అని అడిగారా? అడిగి ఇది ఇంపార్టెంట్ అన్నాడు అనుకోండి మాస్టర్, అక్కడ ఏం రాస్తారు? ఐఎంపి. ఇది ఖచ్చితంగా వస్తుందిరా అన్నాడు అనుకోండి, అక్కడ ఏం రాస్తారు? వివిఐఎంపి. గుర్తొచ్చిందా? అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో వెరీ 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 ఇంపార్టెంట్ అని ఏది చెప్పాడు ఇప్పుడు దేవుడు? ఇది ఎంత డేంజర్ అండి. 2026 వస్తే కానీ ముక్క నాకు అర్థం అవ్వలేదండి. కొట్టుకున్నాను రాత్రి అంతా ప్రయాణం చేస్తూ. చూచాయిగా అర్థమవుతుంది, ఎక్కడో కనెక్షన్లు ఉన్నాయి, దొరకట్లేదు. తండ్రి దొరకాలి తండ్రి, వెళ్ళాలి తండ్రి, అది అర్థం కావాలి తండ్రి. అసలు ఇది ఇంపార్టెంట్ అన్నప్పుడు, ఇది నీ జీవితంలో లేకుండా నువ్వేం చేస్తే ఏం ఉపయోగం? నువ్వు సహోదరుడిని ప్రేమించకుండా నువ్వు ప్రార్థన చేసిన మొదటిది ఇంపార్టెంట్దే నీ జీవితంలో లేదు. ఏది ఇంపార్టెంటో అది నీ జీవితంలో జరగటం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మాస్టర్ ఏదైతే వివిఐపి అన్నాడు అనుకోండి, అది ముందు చదువుతామా, కింద ఉన్నాయి ముందు చదువుతామా? ఇంపార్టెంట్ది కదా ముందు చదవాలి, ఇంపార్టెంట్ది కదా ముందు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మొత్తం నీ ఆత్మీయ జీవితంలో వివిఐఎంపి అంటే ఇదే. ఏంటది? అన్నిటికంటే ముఖ్యం అన్నాడు, ఇంపార్టెంట్ ఇదే అన్నాడు. ఏంటది? సహోదరుడిని మెక్కడగా ప్రేమించడమే ఇంపార్టెంట్, తర్వాత అన్ని అన్నాడు అంతే. అసలు ఇంపార్టెంట్దే కొసరు చేసాం మనం ఇంతకాలం. పక్కన అడిగాం, సహోదరుని ప్రేమించడం ఏమవుతుందండి ప్రేమించకపోతే? చెప్తాను నేను ఈరోజు. బాగా ఆలోచించండి, ఆలోచిస్తూ వినండి ఈరోజు. ముఖ్యంగా సహోదరుల పట్ల మిక్కటమైన ప్రేమ చూపించండి, ఇది ఇంపార్టెంట్ అని ఎందుకన్నాడు? అసలు మనకి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఎప్పుడు కూడా ఏదో వాక్యం విన్నా బాగుంది చప్పట్లు కొట్టామంటే ఎప్పటికీ మనం ఎదగం, జీవితంలో ఆత్మీయంగా ఎదగం. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయంగా ఎదగం. శ్రవణానందం, చెవుల వరకు ఆనందం వచ్చింది అనుకోండి, అది గంట సేపు ఉంటుంది, ఈ గంట ఉంటుంది, లేదా ఈ రోజు ఉంటుంది, చెవులకి ఆనందం వస్తాయి. అదే వాక్యాన్ని హృదయంలోకి తీసుకుని హృదయం ఆనందించింది అనుకోండి, జీవితకాలం ఉంటుంది. సో ఎప్పుడు వాక్యాన్ని చెవులతో కాదు, దేంతో వినాలి? హృదయంతో వినాలి. అప్పుడే దేవుడి మాటలు బలంగా అర్థమవుతాయి. వెరీ గుడ్. మిక్కటమైన ప్రేమ అంటే ఏంటి? అసలు సహోదరుల మీద అది పుట్టే అవకాశం ఉందా? మిక్కటంగా మనిషి ప్రేమించకపోతే సహోదరుడిని దేవుడి విషయంలో దోషిగా మారిపోతాడా? ఎందుకంటే అదే ప్రధానమైంది అన్నప్పుడు, అదే ముఖ్యమైంది అన్నప్పుడు, అది లేకుండా మిగతా ఇవన్నీ ఉంటే మన జీవితంలో ఏమీ ప్రయోజనం వాటి వల్ల? బాగా ఆలోచించండి. సహోదరుడిని ప్రేమించలేనప్పుడు నీకు నెక్స్ట్ ఉన్నవన్నీ పనిచేయ. ముందు ఇంపార్టెంట్ ఇది, మిక్కటంగా ప్రేమించడమే ఇంపార్టెంట్ అన్నాడు. ఇది మనసులో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పదం తెలియాలి మీకు. ఏ పదం? మిక్కటమైన అంటే పదానికి అర్థం ఉంటుంది. దీనికి నానార్థాలు కానీ లేదంటే పర్యాయ పదాలు కానీ రాయాలి అంటే, మిక్కటం అంటే అర్థం ఏంటంటే అధికము అని అర్థం. అధికము, ఎక్కువ, అధికంగా అని అర్థం, లేదా విపరీతంగా అని అర్థం. ఓకేనా? మిక్కటమైన అన్న పదానికి అర్థం ఏంటంటే అధికంగా, విపరీతంగా, ఎక్కువగా, మిక్కిలి ప్రేమించటం. ఇది ఈ మిక్కటమైన అన్న పదానికి పర్యాయ పదాలు, అర్థాలు. ఆ పదాన్ని అర్థం చేసుకుంటే కంటెంట్ అర్థమవుతుంది, విషయం అర్థమవుతుంది. ఇప్పుడు విపరీతంగా ప్రేమించు సహోదరుడిని, మిక్కటంగా ప్రేమించు సహోదరుడిని, అధికంగా ప్రేమించు సహోదరుడిని అంటున్నాడు. ఎందుకు అన్నాడు ఈ మాట దేవుడు? అది మనకి సాధ్యపడుతుందా? మనం చేయగలమా? మిక్కటంగా ప్రేమించగలమా అంటే, ఎప్పుడు ప్రేమిస్తాం అన్నప్పుడు, మనకి సహోదరుడు అంటే ఎవరో, ఎలా సహోదరుడు మనకు అవుతాడో మనకు అర్థమైనప్పుడు మనం ప్రేమిస్తాము. మళ్ళీ చెప్తాను, ఇది 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 కష్టం.
ఇది అర్థం చేసుకుంటే ఈ పాఠం అర్థమైనట్టు. సహోదరుడు మనకి ఎలా అవుతాడో మనం అర్థం చేసుకుంటే అతని మీద మనకి ప్రేమ పుడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీ ఇంట్లో జరిగేది. సమాన వయస్కులు ఇద్దరు యవ్వనస్తుల్లో, ఒక నీ సొంత తమ్ముడు ఉన్నాడు, ఒక బయట అతను ఉన్నాడు. ఇద్దరు సమాన వయస్కులే. నువ్వు ఎవరిని ప్రేమిస్తావు ఎక్కువగా? సొంత తమ్ముడిని. ఎందుకు? ఇతనంటేనే ఎందుకు ప్రేమ? నిజం చెప్పండి, మనసులో ఉన్నది. మా అమ్మకు అన్నది వీడిని, ఇంతేనా? ఇంకేమైనా ఉందా? వీడిని మా అమ్మ కన్నది కనుక వీడు నా సొంత తమ్ముడు, వీడు అంటే నాకు ఇష్టం. సేమ్ ఏజ్, సేమ్ అలాగే ఉంటాడు పక్కోడు. ఆడవిడ బయట నాకు సంబంధం లేదండి, బాబు బానవా వెళ్ళొస్తావా అంటాడు అంతే. ఈయన మాత్రం చెయ్యట్టుకుని ఇంట్లో తీసుకెళ్ళిపోయి అన్నం తిన్నావారా, ఎండ పడొచ్చావు అంటాడు. ఇది ఇప్పుడు వీడి మీద మిక్కటమైన ప్రేమ, వాడి మీదేమో హాయ్ బాయ్ ప్రేమ. తేడా ఏంటంటే వీడు అర్థమయ్యాడు, వీడు ఎవరు అంటే నా తల్లి గర్భాన్ని నుంచి వచ్చాడు, నేను వీడు ఒకే తల్లి ఒకే రక్తం పంచుకున్నాం, సో వీడు నాకు చాలా ఇష్టం, వీడంటే నాకు చాలా ఇష్టం. వెరీ గుడ్, బాగా వినండి. అంటే అది మాకు అర్థమైంది, తమ్ముడు అంటే ఏంటో మనకు అర్థమైంది కనుక వాడి మీద ప్రేమ పుట్టింది. నా తల్లి రక్తం పంచుకుని పుట్టాడు అని, నా తల్లే కన్నదని, మా కుటుంబం అని వాడు అర్థమయ్యాడు కనుక వాడి మీద ప్రేమ పుట్టింది. మీరు నిజం చెప్పండి, పుట్టిన తర్వాత మీ తమ్ముడు మీ దాచేసింది అనుకోండి మీ అమ్మ, అంటే మీ తమ్ముడు ఎవరో మీకు తెలియదు, మీరు ఎక్కడో ఉన్నారు బయట, తమ్ముడు పుట్టాడని తెలియదు, తమ్ముడు ఉన్నాడని తెలియదు. సడన్ ఓ రోజు మీ అమ్మ దగ్గరికి మీరు వచ్చారు, ఈ కుర్రాడు బాగున్నాడమ్మా పలకరించు అన్నావు. అప్పుడు ఎలా పలకరిస్తావు చెప్పండి? క్యాజువల్ పలకరింపు వస్తుందా, మిక్కటమైన పలకరింపు వస్తుందా ఆడి మీద? ఎందుకు వచ్చింది? సొంత తమ్ముడే, తెలియదు కాబట్టి. నోట్ దిస్ యువర్ ఆనర్, బాగా పట్టుకోవాలి. ఇది చాలా చాలా డెప్త్లోకి వెళ్తున్నాను, మీరు అర్థమైతే అదృష్టవంతులు. ఈరోజు తమ్ముడు అని మీ అమ్మ గర్భం నుంచి వచ్చినా అమ్మ చెప్పలేదు కనుక, అతను ఎవరో నీకు తెలియదు కనుక హాయ్ బాయ్ అన్నావు. అమ్మ చెప్పేసింది కనుక వీడు నీలాగే నీ తమ్ముడమ్మ నేనే కన్నాను అన్నది కనుక వాడి మీద ఎఫెక్షన్ ఏర్పడింది, ప్రేమ ఏర్పడింది. తమ్ముడిని అందుకు ప్రేమిస్తావు. మీ తమ్ముడు ఎవరో మీ అమ్మ చెప్పకపోతే నువ్వు అందరిలో ఒకడుగానే అతన్ని చూస్తావు. మీ అక్క అయినా, మీ చెల్లైనా, మీ తమ్ముడైనా ఎక్సెట్రా, మీరు ఏ బంధాన్నైనా పెట్టుకోండి, వాళ్ళ మీద కాస్త ఎక్స్ట్రా మనకి ఎందుకు ప్రేమ ఉంటుందంటే మా అమ్మ కన్నదట, మా అమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టిందట. ఇది ఒకటే రీజన్, దానివల్ల ఎక్కువ ప్రేమిస్తాం కాస్త. వెరీ గుడ్, పక్కన పెట్టండి. అంటే అమ్మ అర్థమైంది, అమ్మ అంటే ఎవరో తెలుసు, నన్ను కన్నది, నన్ను పెంచింది, నాకు గోరుముద్దలు పెట్టింది, అమ్మ అంటే ఇష్టం. నాన్న అంటే అర్థమయ్యాడు, చిన్నప్పటి నుంచి నాకు బట్టలు కొన్నాడు, షూలు కొన్నాడు, చదువు చెప్పించాడు, నాకు తోడుగా ఉన్నాడు, నాన్న ఇష్టం. ఎందుకు వాళ్ళ మీద ఇష్టం పెరిగిందంటే వాళ్ళంటే ఎవరో క్లారిటీగా నీకు ఒక అవగాహన ఉంది. అమ్మ మీద అవగాహన ఉంది, నాన్న మీద అవగాహన ఉంది, తమ్ముడి మీద అవగాహన ఉంది, చెల్లి మీద అవగాహన ఉంది, అక్క మీద అవగాహన ఉంది. వీళ్ళందరి మీద ఒక అవగాహన ఉంది కనుక వాళ్ళ మీద బయట ఉన్న వాళ్ళ మీద కంటే ఎక్స్ట్రా ప్రేమ ఉంటుంది, ఎక్కువ ప్రేమ ఉంటుంది. వెరీ గుడ్, ఇది మనసులో పెట్టుకుని. నాకు అందని పాయింట్ ఏంటంటే, నాకు అసలు నేను చాలా రోజులు కొట్టుకున్నది ఇదే, దీన్ని ఎలా విడగొట్టాలో తెలియక. తమ్ముడిని ప్రేమించమంటే ప్రేమిస్తాం తండ్రి, మా అమ్మకి అన్నది కనుక నా తమ్ముడే అంటాం కనుక మా అక్కని ప్రేమిస్తాం, మా అన్నయ్యని ప్రేమిస్తాం, మా అమ్మని ప్రేమిస్తాం, మా నాన్నని ప్రేమిస్తాం. సహోదరులను ప్రేమించమని మామూలుగా చెప్తే బాగుండు, మీరు ఎలా ప్రేమించమన్నారు? అందులోనూ విపరీతంగా అధికంగా నువ్వు సహోదరుని ప్రేమించంటే అసలు మనకు అది సాధ్యపడుతుందా? సహోదరుని అంతగా ప్రేమించడం సాధ్యపడుతుంది అంటే బైబిల్లో వచనం రాసిరండి, అది అర్థమైతేనే ఈ మిక్కటమైన ప్రేమ మనలో పుడుతుంది, ఖచ్చితంగా పుడుతుంది. దేవుడు రాయించి నువ్వు చెయ్యి అన్నాడంటే ఖచ్చితంగా మనలో పుడుతుంది. కానీ అది పుట్టాలి అంటే ముందు ఒక విషయం నీకు అర్థం కావాలని ఇంకో రెఫరెన్స్ రాశాడు, అది ఇది పక్కన పెట్టి చదివితే అప్పుడు దొరికిందండి. నా సంవత్సర పరిశోధనకి, నా సంవత్సర కాల తపనకి అలా పువ్వు విడిపోయినట్టు విడిపోయింది. మిక్కటంగా ఎలా ప్రేమిస్తాను తండ్రి అంటే, నీకు ఒక విషయం అర్థమైతే ప్రేమిస్తావు నాన్న అన్నాడు. ఏం అర్థం కావాలి మనకి అంటే, ఇదే పేతురు గారు రాశారు. మళ్ళీ మొదటి అధ్యాయానికి వెళ్దాం, 22వ వచనానికి వెళ్దాం. ఏమంటే బాగా చదువుకోవాలి, ఇది బాగా ఆలోచించాలి. ఇది కొంచెం కష్టం, ఇప్పుడు నేను చెప్తున్నది కొంచెం కష్టం. 22 పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22. మీరు క్షయబీజము నుండి కామ ఉంటుంది అక్కడ, ఆగిపోలా, కలపకండి. మీరు పుట్టింది క్షయబీజం నుండి కాదు అన్నాడు. క్షయబీజం, బీజం అనగానే విత్తనం.
లోకంలో తల్లిదండ్రులు మనకు అన్నారు, వాళ్ళలో నుండి మనం వచ్చాం. వాళ్ళ శరీరం నాశనం అయిపోతుంది. వాళ్ళలో నుండి వచ్చిన మన రూపం, ఈ శరీరానికి వచ్చిన రూపం కూడా క్షయమైపోద్ది. అవును కదా? రూపాలన్నీ ఏమవుతాయి? క్షయమైపోతాయి, కనుమరుగైపోతాయి, రూపాలు మారిపోతాయి. చిన్నప్పుడు ఉన్నంత అందంగా పెద్ద అయ్యేసరికి ఉండరు. కారణం క్షయమైపోయే బీజంలో నుండి పుట్టాం కనుక. ఏమంటే చాలా డెప్త్లోకి పట్టుకెళ్తున్నాను. అటు ఇటు చూడకుండా, ఎవరంకా చూడకుండా, ఏమీ ఆలోచించకుండా నాతో పాటు రండి. మనము పుట్టింది క్షయబీజము నుండి కాక. మీరు అన్నాడు చూసారా 22 ప్రారంభంలోనే. మీరు అంటే ఇక్కడ మీరు అనగానే ఎవరి గురించి చెప్తున్నాడు అంటే సంఘంలోనికి వచ్చిన సహోదరులు, బాప్తిస్మము పొందిన వాళ్ళు, సంఘంగా ఏర్పడిన వాళ్ళు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు. మీరు, మీ గురించే స్పెషల్గా, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా శాశ్వతమైన జీవం కలిగిన దేవుని యొక్క వాక్కు, ఆ వాక్కు మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. ఆగండి, ఇది తేల్చుకుంటే కానీ కథ వెళ్దాం ముందుకి. సంఘంలోనికి చేర్చబడిన వాడు పుట్టాడు దేవుడిలో. ఎలా పుట్టాడు అంటే ఒకప్పుడు అపరాధముల చేతను, పాపముల చేతను మన తల్లిదండ్రులు మన కని లోకంలో మనల్ని వదిలేస్తే, మన జీవితం అంతా పాపాలు నిండుకుపోతే, ఆ పాపాలతో మన జీవితాలని చచ్చిపోతే, అలా అపరాధాలతో పాపాలతో చచ్చిపోయిన మనలందరినీ దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించి యేసుక్రీస్తుల వారి శిలువ యాగం ద్వారా దేవుడు తిరిగి మరలా మనల్ని బ్రతికించాడు. మరలా మనకి మరో జన్మ దొరికింది. ఎప్పుడు దొరుకుతుంది మనకి జన్మ? మరో జన్మ. నికోదేము అడుగుతాడు కదా యేసుప్రభుని, నువ్వు కొత్తగా జన్మించాలంటున్నావు, కొత్తగా జన్మిస్తేనే కదా దేవుడు రాజ్యానికి వెళ్ళలేవు అని నువ్వు బోధ చేస్తున్నావు కదా, నేను ఎలా కొత్తగా జన్మించాలంటే ఏం చెప్పాడు యేసుప్రభు? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను అన్నాడు కదా. తెలుసు కదా మీకు, అది 3వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటుంది. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడు కొత్తగా పుట్టాడు మళ్ళీ. అంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళంతా వాక్యము మూలముగా దేవుడిలో పుట్టినవారు. కొంచెం అర్థం చేసుకోండి. ఇందాకేవో ఎగ్జాంపుల్ చెప్పాను, అవి దేవుడిలో పుట్టిన వాళ్ళం కాదు. మనం తల్లిదండ్రుల గర్భం ద్వారా ఒకే రక్తాన్ని పంచుకుని ఒక కుటుంబంలో పుట్టాం. అక్క, అమ్మ, తమ్ముడు, అన్న, చెల్లి, వేర్ ఫ్యామిలీ. అది బంధం. వెరీ గుడ్, శరీర బంధం. ఇప్పుడు సంఘంలోనికి చేర్చబడిన వాడు ఎలా పుట్టాడు అంటే అక్షయమైన దేవుని బీజం అన్నాడు చూడండి. అవి చాలా పెద్ద పెద్ద పదాలండి అవి. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక. మీరెవరు అంటే అక్షయమైన దేవుని యొక్క బీజం నుండి దేవుని వాక్యము మూలంగా పుట్టారు. సహోదరులు ఎలాగయ్యారు మీరు? ఇప్పుడు నేను మమ్మల్ని అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అని నేను మిమ్మల్ని ఎలా పిలుస్తున్నాను? ఏంటి మనకి బంధం అంటే మనమందరం వాక్యము మూలముగా పుట్టాం. రైట్, మనసులో పెట్టుకోండి. ఇప్పుడు కుటుంబంలో రక్తం మూలంగా బంధం ఏర్పడింది. అక్కడ మా అమ్మ రక్తం, మా నాన్న రక్తం, మేమిద్దరం ఒకటి, మా అక్క చెల్లి మేమిద్దరం ఒకటి, మా అన్న తమ్ముడు మేమిద్దరం ఒకటి. వాడిది వేరే రక్తం, వాడు వేరే కుటుంబం వేరు. కానీ క్రైస్తవుడు సంఘంలోకి చేర్చబడిన వాడు వాక్యము మూలంగా పుట్టాడు. ఇక్కడ ఉంది అసలు కదా. రక్తం ద్వారా పుట్టిన వాళ్ళు కుటుంబంలో ఉంటే, వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతాను, వాక్యము మూలంగా పుట్టడం అంటే అర్థమైందా? 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఉన్న టైంని బట్టి బాగా ఆలోచించాలి ఎగ్జాంపుల్స్. నిన్న మొన్న ఒక వీడియో చూశానండి. ఒక అమ్మాయి సీరియస్గా మొబైల్ ఏదో చెక్ చేస్తుంది, రిజల్ట్స్ కోసం. ఆ రిజల్ట్స్ ఏదో చెక్ చేయగానే ఆ అమ్మాయికి టాప్ ర్యాంక్ వచ్చేసింది. అంతే, ఆ మొబైల్ అలా పట్టుకుంది, ఏడ్చేస్తుంది, అరుపులేస్తుంది, అరుస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న పరిగెట్టుకుని వచ్చేసారు, ఏదో జరిగిపోయింది వాళ్ళ అమ్మాయికి అనుకుని. అలా ఏడుస్తూ ఏడుపులో ఫోన్ ఇలా చూపించి అంటుంది, నేను టాప్ ర్యాంక్లో వచ్చేసాను అంటుంది. అంటే అది ఏడుపు కాదు, ఒక రకమైన ఆనంద బాష్పాలు అవి.
ఇప్పుడు ఆ పిల్లని చూసండి, అమ్మ నాన్నలు వచ్చేసి ఇలా మీదడిపోయి పట్టేసుకుని ముద్దులాడేసి ఆ పిల్లను అసలు ఎలాగా హానర్ చేస్తున్నారంటే, ఎలా గౌరవిస్తున్నారంటే, నా బంగారం నా కొండ, నా బంగారం నా కొండ, మీద పడిపోయి ముద్దులు పెట్టేసుకుని నా కొండకి టాప్ ర్యాంక్, నా కొండకి టాప్ ర్యాంక్. ఇక్కడ నేను ప్రశ్న అడుగుతాను, మీరు బాగా ఆలోచించాలి. వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లే కదా, వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన పిల్లే కదా, ఎప్పుడు అన్ని ముద్దులు పెట్టకున్నప్పుడు అంత మిక్కటమైన ప్రేమ ఆ పిల్ల మీద ఎందుకు పుట్టిందో ఇప్పుడు చెప్పాలా? బాగా ఆలోచించండి. రోజు అన్ని ముద్దులు పెడతారా వాళ్ళ అమ్మ నాన్న పిల్లకి? పెట్టరండి. ఆ రోజు ఎందుకు పెడుతున్నారు? ఏదో సాధించింది, ఏదో సాధించింది. ఎలా సాధించింది అంటే, ఆమెతో పాటు కొన్ని లక్షల మంది చదువుకొస్తే వాళ్ళందరిని వెనక్కి నెట్టి సాధించింది. అందుకు కదా అమ్మ నాన్నలకి పిచ్చెక్కిపోయింది ఆ పిల్లంటే, ముద్దులాడేశారు. నిక్కటమైన ప్రేమ వచ్చేసింది. నా కూతురు అందరిని ఓడించింది, నా కూతురు అందరిని ఓడించింది, నా కూతురు అందరికంటే మార్కులు తెచ్చుకుంది, నా కూతురు. ఆడు కాంటాక్ట్ లిస్టులో ఎంతమంది ఉంటారో అంతమందికి చేస్తాడు, నా పిల్ల ర్యాంకు, నా పిల్ల ర్యాంకు, నా పిల్ల ర్యాంక్ అని. ఆ ప్రేమ ఏంటి, ఆనందం ఏంటి? ఆలోచించండి తెలివిగా. ఆ అమ్మాయి మీద అంత ప్రేమ ఎందుకు వచ్చేసింది అంటే, ఎవ్వరు చెయ్యనిది చేసింది. కొన్ని కోట్ల మందిలో ఒకతిగా, కొన్ని లక్షల మందిలో ఒకతిగా నిలబడింది. వెరీ గుడ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పానే, మనమందరం ఎలా పుట్టాము? వాక్యం వలన పుట్టాం. ఇది అండి దేవుడికి కనబడుతుందండి. లోకంలో ర్యాంక్ వచ్చినప్పుడు అమ్మ నాన్నలు ఎలాగైతే ముద్దాడేస్తారో, వాక్యం వలన పుట్టినవాడిని కూడా దేవుడు అలాగే ముద్దాడుతున్నాడు. ఎందుకు ముద్దాడుతున్నాడు తెలుసా? నాన్న ఆదాము పుట్టింది మొదలు కొన్ని కోట్ల మంది పుడితే, ఆ కోట్ల మంది దగ్గరికి నేను వాక్యం పట్టుకెళ్తే, సృష్టికర్తగా నీకు ఒక తండ్రిని ఉన్నాను అని నేను ఎన్నో మార్లు వాడికి పరిచయం చేసుకుంటే, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువు ఉన్నాడురా, పాపాలు మానేరా, దేవుడి సన్నిధికి రారా అంటే, వాడు ఈ వాక్యాన్ని నమ్మలేదురా, నువ్వు నమ్మావు అన్నాడంతే. అర్థమైందా? వాక్యం వలన పుట్టడం అంటే అర్థమైందా? సుమారు 1 కోటి జనాభాట హైదరాబాద్లో. ఈ 1 కోటి మందిలో ఎంతమంది ఈరోజు ఆదివారం గుళ్ళో ఉంటారు? మీరు నిజంగా చెప్పండి. ఆడికి యేసు ప్రభు ఉన్నాడని తెలీదా? బైబిల్ ఉందని తెలీదా? బాప్తిస్మం తీసుకోవాలని తెలీదా? వాక్యం వినాలని తెలీదా? దేవుడికి ప్రార్థన చేయాలని తెలుసు. నమ్మడు, రాడు, విశ్వసించడు, బాప్తిస్మానికి సిద్ధపడ్డు, నేను తప్పు చేశానని దేవుని ఎదుట ఒప్పుకోడు. వాక్యం వల్ల పుట్టడం లేదు వాళ్ళు, వాక్యాన్ని విశ్వసించడం లేదు వాళ్ళు. ప్రవక్తలను బలిగా పెట్టాడు దేవుడు ఈ వాక్యాన్ని సమాజంలోకి తీసుకురావడానికి. ప్రవక్తలను బలిగా పెట్టాడు. యెషయా చచ్చిపోయాడు ఈ వాక్యం కోసమే. జకర్యాను నరికేశారు ఈ వాక్యం కోసమే. ప్రవక్తలందరూ జీవితాలు పణంగా పెట్టేశారు ఈ వాక్యం కోసమే. నా పిల్లలు, నా ప్రవక్తలందరూ వాక్యాన్ని పణంగా పెట్టి, వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి వాక్యం తెస్తే, ఆ వాక్యంలో నుంచి పుట్టినోడు వీడు. దేవుడికి ఎలాగొంది తెలుసండి వాక్యం మూలంగా పుట్టిన వాళ్ళంటే? వాక్యాన్ని అంగీకరించి దేవుళ్ళలోకి వచ్చినోడు అంటే పొంగిపోతున్నాడు. దేవుడు పొంగిపోతున్నాడు. నా పిల్లల రక్తంలో నుంచి పుట్టినోడు వీడు. నా పిల్లలు రక్తం చిందించి తెచ్చిన వాక్యంలో నుంచి పుట్టాడు. వాక్యము మూలంగా అక్షయ బీజం నుండి నాశనము లేని జీవితానికి వాక్యము మూలంగా సంఘంలోనికి వచ్చాడు సహోదరుడు. ప్రభువుని నమ్మినవాడు, బాప్తీసం తీసుకున్నవాడు. వాని ఎడల నువ్వు ఎలా ఉండాలి, నీ ఆలోచన ఎలా ఉండాలి, నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉంటే ఆ ప్రజలందరూ దేవుడి దగ్గరికి రాకుండా సైతాన్ ఎన్నో అడ్డుకట్టలు కడితే, దేవుడు లేడని ఒకడు, సాయంత్రం చెప్తాను, దేవుడు లేడని ఒకడు, లేదంటే మనుషులు చేతులతో చేసుకున్న దేవుళ్ళను కోట్లల్లో సృష్టించి వీళ్ళు దేవుళ్ళే అంటే, మనుషులు చేసుకున్న దేవుళ్ళను దాటి సృష్టికర్త దగ్గరికి వాక్యాన్ని పట్టుకొని, వాక్యం బైబిల్లో రాయబడిందట, మనకు తండ్రి ఉన్నాడట అని ఆ వాక్యాన్ని పట్టుకొని నమ్మి వచ్చేసినోడు దేవుడికి ఎలా కనపడుతున్నాడంటే, ఆ పిల్లని ఎలాగైతే ముద్దాడేశారో ఈ కొడుకు కూడా దేవుడికి అలాగే కనపడుతున్నాడు. నాయన నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాడు నా వాక్యాన్ని నమ్మి సంఘంలోకి వచ్చాడు, వాక్యము మూలంగా ప్రభులో ఉన్నాడు, వాక్యాన్ని నమ్మి జీవిస్తున్నాడు. నా కొడుకు, నువ్వు వాడిని ఎలా ప్రేమించాలంటే మెక్కటమైన ప్రేమతో ప్రేమించాలి. ఎందుకంటే వాడు సామాన్యుడు అనుకుంటున్నావా? చర్చకొచ్చినోడు, నీ పక్కన కూర్చుంటున్నవాడు, నీ పక్కన కూర్చుంటున్న సహోదరి, ప్రభువుకు అర్పించుకుని సేవ చేస్తున్న సేవకులు, దేవుడి పనిలో కొనసాగుతున్న వాళ్ళు, వాళ్ళు ఏమైనా చిన్నవాళ్ళు అనుకుంటున్నావా? నీ అంచనా బాగలేదు, నీ ఆలోచన బాగలేదు వాళ్ళ మీద, నీ ఉద్దేశాలు బాగలేదు వాళ్ళ మీద,
నీ మానసిక స్థితి బాగలేదు వాళ్ళ మీద. వాళ్ళు అక్షయ బీజం నుండి పుట్టారు దేవుని వాక్యానికి, దేవుని వాక్యం మూలంగా. అక్షయ బీజం నుండి దేవుని వాక్యం మూలంగా పుట్టారు. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఎలాంటి కష్టంలో నుంచి సంఘంలోనికి వచ్చారో నీకు అర్థమైతే వాళ్ళ మీద మిక్కటమైన ప్రేమ నీకు కలుగుతుంది. ఏమంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనం దేవుడిలా ఆలోచిస్తేనే తప్ప సహోదరుడి మీద ప్రేమ కలగదు మనకి. దేవుడి స్థానంలో ఉండి ఆలోచించాలి. వీడిని సంఘంలోనికి తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా నాయన నీకు అంటాడు దేవుడు. ఇప్పుడు నేను ఆ మాట చెప్తానండి, అంటే నా జీవితం ఎగ్జాంపుల్గా చెప్తాను. నాకెవరో యేసుప్రభు ఉన్నాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, ఇలాగేం చెప్పలేదండి. నేను మారిపోయింది, చాలాసార్లు చెప్పాను. నేను మారిపోయిందండి స్వచ్ఛంగా నాకు నేనుగా బైబిల్ చదువుకుని మారిపోయాను. నేను నా చిన్నతనంలో ఒకే ఒక మాట నన్ను పట్టుకుంది. బైబిల్ అలా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించని పిచ్చెక్కిపోయినండి ఆ వయసులో నేను. ఏంటి, నేనున్న భూమిని పైన ఉన్న ఆకాశాన్ని కలిగించిన తండ్రి ఒక ఆయన ఉన్నాడా, దేవుడు ఒక ఆయన ఉన్నాడా? ఇంకా ఈయన్నే జీవితకాలం అంతా మనం నమ్మాలి, ఈయన మాటలే నేర్చుకోవాలి, ఈయనలాగే ఆలోచించాలి, ఈయన ఏం చెప్తాడో ఈ బైబిల్ అంతా చదివేయాలని నా చిన్నతనంలో ఆ ఒక్క మాట నన్ను మార్చింది. ఈరోజు స్టిల్ సేవకుడిగా నేను బైబిల్ గుండెల పైన పెట్టుకుని ధైర్యంగా 1000 మందికి ప్రకటిస్తున్నానంటే ఆ మాట నాకు బీజం నాటింది. ఆ మాటను బట్టి పుట్టాను నేను దేవుళ్ళో. వెరీ గుడ్. ఇప్పుడు ఆ మాట నా దగ్గరికి ఎలాగొచ్చింది మీరు తెలుగుగా ఆలోచించండి. ఎలాగొచ్చింది? మోషే జీవితం పణంగా పెట్టడం వల్ల వచ్చింది అంటాను నేను. అవునా కదా? ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఎవరు రాశారు? మోషే గారు రాశారు. ఆయన జీవితాన్ని పణంగా పెట్టి ఆదికాండం రాయటం వల్ల, ఆదికాండంలో ఆ మొక్క చదువుకోవటం వల్ల నేను పుట్టాను. అంటే ఇప్పుడు నేను పుట్టడానికి ఆ గ్రంథం రాయబడాలి, ఆయన జీవితం పణంగా పెట్టాలి, ఆయన ఎన్నో శ్రమలు పడాలి, ఆయన ఎన్నో కష్టాలు పడాలి. ఆ కష్టాలతో వాక్యం వస్తే ఆ వాక్యంలో నుంచి నేను పుడితే దేవుడికి ఎలా కనపడుతున్నాడంటే అమ్మోవాడు వాక్యంలో నుంచి పుట్టాడు. మిమ్మల్ని అందరూ కూడా అలాగే ఆలోచిస్తాడు. మీరు ఏ వాక్యాన్ని పట్టుకుని ప్రభులోకి వచ్చేసారో వీళ్ళు వాక్యం వల్ల పుట్టారు. ఈ బంధం ఏముందండి? 60-70 ఏళ్ళకి ఉసుకాకి బంధం ఇది. కనపడరు లోకంలో. మీరు ఎవరినైతే రక్త బంధాలు అనుకుంటున్నారో, పేగు బంధాలు అనుకుంటున్నారో, ఉసుకాకి కనపడరాళ్ళు. శాశ్వతమైన బీజము అన్నాడు చూడండి అక్కడ 22 వచనం మళ్ళీ చదువుతాను చూడండి. నాకు ఎందుకు అసలు ఆనందం అయిపోయానంటే, సహోదరుడు అనగానే వాక్యంలో నుండి పుట్టినవాడు, శాశ్వతంగా నిలిచిపోయేవాడు, అక్షయ బీజం నుండి పుట్టినవాడు కనుక వాడిని నువ్వు ఖచ్చితంగా మిక్కటమైన ప్రేమతో నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే వాడిని బ్రతికించడానికి, వాడిని వాక్యం మూలంగా కనడానికి నేనెన్ని కష్టాలు పడ్డానో నీకు అర్థమైతే వాడు నువ్వు ప్రేమిస్తావు. 22 మళ్ళీ చదువుతాను. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటం మీలో ఉండకూడదు. నిష్కపటమైన సహోదర ప్రేమ కలవారై మీరు సత్యమును కనుక వాక్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగాను మెక్కటముగాను ప్రేమించండి. అది ఈ మెక్కటంగా ప్రేమించండి అది అక్కడ ఆ 4 అధ్యాయాలు చదివే అర్థం కాదు. ఇక్కడ ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్. ఎందుకు నువ్వు వాడిని మెక్కటంగా ప్రేమించాలంటే వాడు వాక్యం మూలంగా పుట్టినవాడు, వాక్యాన్ని నమ్మి పుట్టినవాడు. కొన్ని కోట్ల మందికి నా వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎవడో నమ్మటం లేదు, వాడు నమ్మాడు. నా మాట నమ్మిన నా కొడుకు, నా మాటను నమ్మిన నా కుమార్తె, నా మాటను నమ్మిన నా సేవకుడు, నా కోసం జీవితం పణంగా పెట్టిన కుటుంబం. ఏమర్థమయ్యాడు దేవుడు? ఏమర్థమయ్యాడు? ఎదురుగా ఉన్న సహోదరుడు ఏమంటారు దాన్ని? ఖ్యాతి. ఏమర్థమైంది నీకు? ఖ్యాతి. ఎదురుగా ఉన్న సహోదరుడు యొక్క ఖ్యాతి వాక్యాన్ని నమ్మినవాడు. దీనికి మించి ప్రపంచంలో ఏ ట్యాగ్ కూడా నిలబడదు. ఇదే హైయెస్ట్ ట్యాగ్. ఒక అతను గొప్పవాడు అని నువ్వు ముద్ర వేయాలి అంటే, దేనిని బట్టి ముద్ర వేయాలంటే వాక్యాన్ని నమ్మినవాడు దేవుడి దృష్టిలో చాలా గొప్పవాడు. ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నవాడు మరింత గొప్పవాడు. అలా వాక్యము నుండి పుట్టారు కనుక, ఆ వాక్యము చాలా కష్టాలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కనుక, వాక్యములో నుండి పుట్టిన వాడిని మీరు బాగా ప్రేమించాలి, మీ వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమించాలి, మెక్కటంగా నువ్వు వాళ్ళని ప్రేమించాలి అన్నాడు. ఇప్పుడు చెప్తాను దీనికి ఇంకొక ఉదాహరణ వేస్తాను, అప్పుడు కరెక్ట్ కూర్చుంటుంది. ఇప్పుడు సహోదరుడు వాక్యంలో నుంచి పుట్టాడు, ప్రేమించాలి. ఎందుకంటున్నాడు అంటే,
మీ పిల్లల్లో మీరు చూడండి, మీ పిల్లల్లో మీకు 2 పిల్లలు ఉంటే, నా జీవితంలో జరిగిందే, నాకు అసలు అది నాకు దేవుడు ఈ అనుభవాలన్నీ వాక్యం చెప్పడానికి పెట్టాడేమో అనిపిస్తూ ఉంటుంది. మాకు 2 పిల్లలు ఉంటే, ఫస్ట్ కొడుకు అయితే చాలా కష్టాల్లోంచి బతికాడు. చచ్చిపోతాడని డాక్టర్లు కన్ఫర్మ్ చేసినోడు బతికాడు. 3 ఆపరేషన్లు 11 నెలలు అయిపోయినాయి. ఒళ్ళు నిండా ఎక్కడికెడతా తూట్లు, గాయాలు, సెలైన్స్, కాళ్ళు వాచిపోయి ఇంతంత లావు కాళ్ళు అయిపోయినాయి. చిన్నప్పుడే సెలైన్లు పెట్టి ఇంతంత లావు కాళ్ళు వాడికి. ఇప్పటికీ వాడు పడుకున్నప్పుడు వాడు కాళ్ళు చూస్తే అవే గుర్తొస్తాయి నాకు. ఇప్పుడు ఇద్దరు పక్క పక్కన పడుకున్నప్పుడు ఈ లేఖనం చూడగానే ఏమనిపిస్తుందండి, ఇది అలా పుట్టి అలా పెరిగిపోయింది అంతే. అది ఏం తెలియదు మాకు, దాని పెంపకం, దాని పెరుగుడు అలా పెరిగిపోయింది. కానీ వీడు కష్టాల్లో నుంచి వచ్చాడు. బ్రతుకుతాడా లేదా వీక్ శరీరం. చిన్నప్పుడు పాలు లేవు, 6 నెలలు సెలైన్స్తో బతికాడు. ఇప్పుడు ఇద్దరిలో కాస్త ప్రేమ ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఎక్కువగా నిజం చెప్తున్నాను, ఎవరి మీద ఉంటుంది తెలుసా? వీడి మీదే. చచ్చి బతికాడండి. మీకు అర్థమవుతుందా? వీడి మీదే కాస్త ఎక్కువ ఆ పిల్ల ప్రేమ ఉంటుంది. కాస్త మోతది ఎవరి మీద ఉంటుంది? వీడి మీదే. అలాగని ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువగా చూడం మేము. మనసు చెప్తున్నాను, తండ్రిగా మనసు చెప్పన్నది. ఇప్పుడు దేవుడికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కన్నవాళ్లే, దేవుడు కన్నవాళ్లే, కష్టపడే కన్నాడు. కానీ వాక్యంలో పుట్టినవాడు కష్టంలో నుంచి పుడుతున్నాడు. ఆ వాక్యాన్ని నమ్మటం చిన్నమాట అండి. ఆ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకురావడం చిన్నమాట. ఎంతమంది త్యాగాలు చేసి ఉంటారు సభలు జరగడానికి, సెమినార్లు జరగడానికి. ఒక సభలో నుంచి మీరు పుట్టారంటే ఆ సభ జరగడానికి ఎన్ని పనులు జరుగుంటాయి. అక్కడ వంటలు చేసేవాడు, స్టేజ్లు వేసేవాడు, బలలు కట్టేవాడు. ఈరోజు లైవ్ ద్వారా చాలామంది వాక్యం వింటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మనం ఇచ్చే లైవ్ ద్వారా చాలామంది వాక్యం వింటారు. ఆ వాక్యం వాళ్ళందరూ వింటున్నారంటే ఒక తమ్ముడు తన జీవితాన్ని పనంగా పెట్టి గిద్దుని నా వెనకాల తిరిగి కెమెరా పెట్టడం వల్ల వాళ్ళందరికీ వాక్యం వెళుతుంది. ఇప్పుడు లైవ్ ద్వారా వాళ్ళకి వాక్యం వెళుతుందంటే కుర్రోడు త్యాగం. మీకు అర్థమవుతుందా? ఎవరో వాక్యం వింటున్నారంటే ఎవరో ఒకటి జీవితాన్ని పనంగా పెడుతున్నాడు. ఎవడో ఒకటి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఎవడో ఒకటి జీవితాన్ని తన జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నాడు లోకం వద్దనుకుని. అలా త్యాగదనులు ఎవరో వాక్యం కోసం పరితపిస్తుంటే, త్యాగాలు చేస్తుంటే, ఆ త్యాగాల్లో నుంచి పిల్లలు పడుతుంటే దేవుడికి ఎలా ఉందంటే, ఆ వాక్యం తేడానికి ఒకప్పుడు కష్టపడ్డాడు ప్రవక్తలందరితోనూ, అపోస్తులందరితోనూ. ఆ తెచ్చిన వాక్యాన్ని నమ్మి విశ్వసించి పట్టుకెళ్తున్న వాళ్ళు కొన్ని త్యాగం అయిపోతున్నారు. ఇన్ని త్యాగాలలో నుంచి, ఇన్ని కష్టాలలో నుంచి ఒక కొడుకు పుడితే ఆ కొడుకుని చూపించి అంటున్నాడు, సహోదరుని చూపించి, నువ్వు వాడిని ఎలా ప్రేమించాలి? ఇప్పుడు అర్థమైందా? ఇదంతా అంటే సహోదరుడు ఎలా పుట్టాడు అంటే సంఘానికి ఎలా వచ్చాడు అన్నది నీకు అర్థమైతే వాడి మీద ఏం కలుగుతుంది? మనకి పిచ్చి ప్రేమ కలుగుతుంది. నిజం చెప్తున్నాను నేను మళ్ళీ, పిచ్చి ప్రేమ. దేవుడి కొరకు బ్రతుకుతున్నారా? దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నారా? దేవుడిలో ఉంటున్నారా? కొన్ని కోట్ల మందికి లేని భాగ్యం దేవుడు వీళ్ళకి ఇచ్చాడా? వీళ్ళు నిలబెట్టాడా దేవుడు సంఘంలో? వీళ్ళతో దేవుడు పని చేయించుకుంటున్నాడా? వీళ్ళని దేవుడు పనికి వాడుకుంటున్నాడా? ఎంత మంచోళ్ళండి, ఎంత భయం వేయాలి వాళ్ళంటే, ఎంత గౌరవం ఇవ్వాలి, ఎంత మర్యాద ఉండాలి సహోదరుని పట్ల. మరలా చెప్తున్నాను, ఈ మనస్సు గనక మనకొచ్చి సహోదరుడు అనగానే ఒక రకమైన భయం మనకి కలగకపోతే, అసలైన ఇంపార్టెంట్ మొట్టమొదటి సూత్రమే దేవుడిలో నీకు తెలియకుండా పోయింది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యముగా అనడా, అగైన్ మళ్ళీ అదే జ్ఞాపకం చేస్తున్నాను. ముందు మనం చదువుకున్న 8వ వచనం, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మెక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. ఎందుకంటే వాక్యంలో నుంచి పుట్టారు మీరు. బయట వాళ్ళు అంతా అమనాలకు పుట్టేశారు. నా కష్టం ఉందా శరీరం తయారు చేయడం, చిన్న కష్టంతో పుట్టారు వాళ్ళు. కానీ మీరు వాక్యంలో నుంచి పుట్టారు. నిజం చెప్తున్నానండి. ఇదంతా అర్థమైతేనండి వాక్యం ప్రకటిస్తున్న ఆ సహోదరుల పట్ల కానీ, వాక్యం కోసం శ్రమ పడుతున్న సహోదరుల పట్ల కానీ, వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏమైనా నష్టపోతున్న పిల్లల పట్ల కానీ మన మనసు ఎలా ఉంటుందో తెలుసండి. దేవుడు వాక్యం కోసం నష్టపోతున్నారా? దేవుడు వాక్యం కోసం త్యాగం అయిపోతున్నారా? దేవుడు వాక్యాన్ని తీసుకెళ్ళడానికి అహోరాత్రులు కష్టపడుతున్నారా? నమస్కారం అండి, మీరు చాలా గొప్పవాళ్ళు. అందరి మీద ఇలాంటి భావం మనకి ఏర్పడుతుంది సహోదరుడు ఎలా పుట్టాడో నీకు అర్థమైతే. ఇంకోటి చెప్తాను, సహోదరుడు పుట్టడం ఒక ఎత్తు అయితే, ఆ పుట్టి విశ్వసించిన వాడిని సంఘంలోనికి ఎవరు చేరుస్తారని రాయబడింది బైబిల్లో. ప్రభు చేరుస్తాడు. అనుదినము ప్రభు సంఘంలో వారిని చేర్చుచుండెను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎగ్జాంపుల్ చెప్తే కానీ కథ అర్థం అవట్లేదు. ఇప్పుడు మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేశారు, ఓకేనా? హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు తల్లిదండ్రుల మనసులో ఒకటి ఉంటుంది. ఏముంటుందంటే, మామూలుగా అలా జాయిన్ చేసి వచ్చేస్తే టీచర్ పట్టించుకుంటుందో లేదో,
టైంకి ఫుడ్ ఎడతదో లేదో, మా వాళ్ళకి బాగా చదువు చెప్తుందో లేదో అని ఏం చేస్తారంటే ఆ వార్డెన్తో, ఏమండి మా పిల్లలండి కొంచెం బాగా చూసుకోండి, మీకు ఏమన్నా శారీ తెమ్మంటారా, మీకు ఏమన్నా కావాలా, గిఫ్ట్ ఏమన్నా కావాలా అంటే ఏంటిది? ఈవిడిని ప్రేమిస్తే, ఈవిడికి కొంచెం దగ్గరగా ఉంటే పిల్లల్ని ఏం చేస్తుంది? బాగా చూసుకుంటుంది. అంతే కదండి, పిల్లల్ని బాగా చూసుకోవాలని ఈవిడికి దగ్గర అవుతున్నారు, ఈవిడ గౌరవిస్తున్నారు, ఈవిడ మర్యాదగా చూస్తున్నారు. అప్పుడు ఆవిడకి కూడా ఈ పిల్లల పట్ల, అయ్యో వాళ్ళ అమ్మనాళ్ళు మరీ చెప్పారండి, పాపం నాకు చాలా సాయం చేశారండి, పిల్లల్ని బాగా చూసుకోవాలండి. చూసుకుంటుందా? చూసుకుంటుంది. ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ ఏం వాడతారంటే కొంతమంది, ఆ వార్డెన్కి ఎమ్మెల్యేతో ఫోన్ చేయిస్తారు. చేస్తారా? పలానా ఇద్దరు పేర్లు చెప్తారు, సూరి చిన్న, వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు నా తాలూకా జాత అన్నాడు అనుకోండి ఎమ్మెల్యే. ఈ వార్డెన్కి ఎలాగుంటుంది వీళ్ళిద్దరిని చూసినప్పుడు? ఇప్పుడు చెప్పండి, ఆ వార్డెన్కి వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఎలాగుంటుంది? అమ్మో ఎమ్మెల్యే గారు తాలూకా అటండి, అమ్మ తిన్నావమ్మా, నీకు టిఫిన్ వచ్చిందా, గుడ్ వేసారా నీకు అని అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది? ఎమ్మెల్యే గారు తాలూకా. వెరీ గుడ్. ఇప్పుడు సంఘంలోనికి ఒక సహోదరుడు వచ్చారంటే ఎవరి తాలూకా? యేసుప్రభు తాలూకా. నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు వేసావు అనుకోండి, ఈయన దగ్గర రికమెండేషన్ ఎవరిది? ఈయన వెనకాల రికమెండేషన్ ఎవరు? చేర్చింది ఎవరు? యేసుప్రభు. నువ్వేళ్లతో పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఎవరితో వేస్తున్నావు? నేను అక్కడికి చేరిస్తే నువ్వేట్రా కదుపుతున్నావు, నువ్వేట్రా చెడు మాటలు మాట్లాడుతున్నావు, నా కుమార్తె గురించి, నా కొడుకు గురించి. ప్రేమించకపోగా చెడెందుకు చేస్తున్నావు, ప్రేమించకపోగా కీడెందుకు చేస్తున్నావు? ఊరు కూడా మళ్ళీ చెప్తున్నాను, నేను బైబిల్ బాగా చదువుకుంటాను, నాకు బైబిల్ ఒక్కటే తెలుసు, లోతుకెళ్ళాను నేను దేవుళ్ళలోకి, నాకు బాగా తెలుసు సహోదరుల గురించి. చాలా కష్టాల్లోంచి కన్నాడు దేవుడు, కష్టాల్లో నుంచి కన్నాడు దేవుడు సహోదరుడిని. పాడు చేయకండి, పాడు చేసే మాటలు మాట్లాడకండి, చెడు చేయకండి, ఎవరికి కీడు చేయకండి, ఎవరిని బాధ పెట్టకండి, ఎవరిని నిందించకండి, ఎవరి మీద సనక్కండి, ఎవరి గురించి తప్పుడుగా మాట్లాడకండి. మీకు తెలీదు, చాలా పెద్ద పెద్ద పాపాలు వెనకాల వేసుకుంటాం. మిక్కటంగా ప్రేమించండి, మిక్కటంగా ప్రేమించండి. ప్రేమ ఒకటే ఉండాలి సహోదరుడి మీద. వాడి బలహీనతలు, వాడి దోషాలు, వాడి పాపాలు నీకెందుకు? మనం ఎవరు అడగడానికి? దేవుడు చేర్చుకున్న తర్వాత, ఆయనే రికమెండ్ చేసి సంఘంలోకి చేర్చుకున్న తర్వాత మనం ఎవరు అడగడానికి? మనకి ఏ రైటు లేదు. మన జీవితకాలం అంతా ప్రేమించుకుంటూ వెళ్ళటమే. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ కళ్ళ ముందే సాక్ష్యాధారాలతో ఈవిడ వ్యభిచారి అంటే, యేసుప్రభు వ్యభిచారి అన్నాడా, అమ్మ అన్నాడా? చూసారా? రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాధారాలతో దొరికిపోయింది వ్యభిచారం చేస్తూ. తప్పు పట్టాడా? పాపిగా చూశాడా? అమ్మ అన్నాడు, పాపాలు క్షమించాడు, దేవుడి కొరకు బ్రతికమ్మ అన్నాడు. ఇది మనసు. సాటి వ్యక్తి పట్ల నీకు ఉండాల్సిన మనసు ఇది. వాళ్ళలో ఏమున్నాయి దోషాలు, ఏమున్నాయి నేరాలని, ఏమంటే వాళ్ళు ఏదో కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు ఏమేమి ఉన్నాయి. ఇది అస్సలు తత్వం, ఈ తత్వమేనండి దేవుడికి చిరాకండి, అసహించుకునే తత్వం ఇది. రెడ్ హ్యాండెడ్గా లోపాలతో దోషాలతో దొరికిపోతే, అమ్మా నువ్వు అంటవా? నీ కళ్ళ ముందు ఎవరైనా వ్యభిచారం చేసి అలా బయటకు వస్తున్నా, అమ్మ బాగున్నావా అంటవా? ఈవిడ ఇంకా భాష మాట్లాడతారు, నేను మాట్లాడినవి దారుణం అండి మనుషులు. మరలా చెప్తున్నాను, దేవుడు పెట్టిన ముఖ్యమైన వివివిఐఎంపి, వెరీ వెరీ ఇంపార్టెంట్, సహోదరుడిని మిక్కటమైన ప్రేమతో ప్రేమించడం. నీకు ఆప్షన్ లేదు, నువ్వు మాట్లాడకంతే, ప్రేమించు, అది ఇంపార్టెంట్ అన్నాడు అంతే. ప్రేమించు, ప్రేమించటమే. ఇప్పుడు చెప్తాను, దేవుడు చెబుతాడు. మీకు అర్థమైంది కదా మిక్కటమైన ప్రేమతో, ఈ ప్రేమ అంటే ఏంటో, ఎలా ప్రేమించాలో. ఆ మిక్కటమైన ప్రేమ ఎలా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుందో మీకు అర్థమైంది. దేవుడు ఎప్పుడు కూడా 2 విధాలు మనల్ని బాగు చేయడానికి వాడతాడు, 2 విధానాలు వాడతాడు. ఒకటి వాక్యం చెప్పటం, చెప్పి నువ్వు ఇలా ఉండరా అని చెప్పడం ఒకటైతే, రెండోది ఆయన చేసి చూపించడం. 2 మెథడ్స్ దేవుడి దగ్గర ఉంటాయి. ఒకటి చెబుతాడు, 2 చెప్పింది ఆయన చేసి చూపిస్తాడు. నేను చేశాను, నువ్వు కూడా చెయ్యి. ఇప్పుడు ఈ మిక్కటమైన ప్రేమ తండ్రిలో ఉందా? ఉందండి. ఎంత మంచోడు తండ్రి అంటే, ఎంత మిక్కటంగా, ఎంత అధికంగా మనుషుల్ని ప్రేమిస్తాడు అంటే, నిజంగా తండ్రి ఓపిక కండి, ఆయన దీర్ఘశాంతానికి, ఆయన ప్రేమకి భాష సరిపోదు. వాడు చెడ్డోడైనా, వాడు దుర్మార్గుడైనా, వాడు దేవుడు లేడంటున్నవాడైనా, వాడు హేతువాదైనా, నాస్తికుడైనా, వేరే మతానికి చెందినవాడైనా, దేవుడిని తిడతన్నవాడైనా, దేవుడి యొక్క ప్రవక్తలను తిడతన్నవాడైనా, దేవుడి యొక్క భక్తులను తిడతన్నవాడైనా, వాడిని జాలిగా చూస్తాడండి. పాపం అనుకుని వాడికి నీళ్ళు ఇస్తాడండి, వాడికి పిల్లల్ని ఇస్తాడండి, గర్భాలు పండించి వాడికి సూర్యుడిని ఇస్తున్నాడండి, వాడి జీవితాన్ని కాపాడుతున్నాడండి.
తిడతన్న వాడికి సహితం మేలులు చేస్తున్నవాడే మన తండ్రి, మన పరలోకపు తండ్రి. ఏముంటే చేస్తాడు చెప్పండి? ఆయన మనసులో ఏముంది మనుషుల పట్ల? ప్రేమ కాదు, మిక్కటమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమతో ఈ మనుషులను బాగు చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో యేసుప్రభు లోకాసువార్తలో చెప్పాడు. ఒక ఉపమానం చూపిస్తాను ఇప్పుడు. లోకాసువార్తకు రండి, 20వ అధ్యాయం 9 నుంచి చదువుదాం. లోకాసువార్త 20వ అధ్యాయం 9 నుంచి. అంతటా ఆయన ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుషుడు ద్రాక్ష తోటను నాటించి కాపులను గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. చూసారా, తోట వేసాడట ఒక యజమానుడు, దాన్ని గుత్తకిచ్చాడట, పంట పండిందట, నా భాగం ఇమ్మని దాసుని పనివాడిని పంపించాడట. పనుడు వచ్చి అడిగితే న్యాయబద్ధంగా పంటలో భాగం ఇవ్వాలి, చిత్తి ఇవ్వాలి. ఇవ్వకపోగా వాళ్ళు ఏం చేశారట? కొట్టి చంపేశారట. యజమానుడు ఎంత మంచోడంటే నిజానికి వచ్చి దాడి చేస్తే చచ్చిపోతారు అందరూ. అతను యజమానుడు జస్ట్ కాపులకున్న కాపులు వచ్చి దాడి చేశారంటే సైన్యంతో చచ్చిపోతారు. కానీ అలాగా ఆలోచించాడంటే పోలు పొరపాటు చేశారేమో, ఒకరిని చంపేశారు కదని ఇంకొకరిని పంపాడట. తర్వాత అదే మరలా అతడు మరి ఒక దాసుడిని పంపగా వారు వారిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు. సెకండ్ ప్రయోగం మళ్ళా పంపించాడు, మళ్ళా కూడా చంపేశారట. మరలా అతడు మూడవ వారిని పంపగా వారు వారిని కానీ గాయపరిచి వెలుపలకి త్రోసివేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశాడు? తన దాసులను ముగ్గురిని చంపుకున్నాడు. వీళ్ళని దగ్గర నుంచి ఆ భాగం తీసుకోవడానికి. ముగ్గురిని చచ్చిపోయిన తర్వాత ఇంకెవరైనా ఏం ఆలోచిస్తారు చెప్పండి? నా దాసులను ఒకరిని తిడితేనే ఊరుకోరు, కొడితేనే ఊరుకోరు, దాసులను చంపేస్తుంటే నిజంగా ఎంత ప్రేమ చూపించాడు అంటే, పోలేండి దాసులను చంపేశారు కదా, కొడుకును పంపిస్తే మారతారేమో అని తర్వాత ప్రయత్నం ఏం చేశారట? అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేతును, అది చూసారా, నేనేమి చేతును, వచ్చి దాడి చేస్తే చచ్చిపోతారు, చంపలేక వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు మార్చుకోవడానికి నేనేం చేయాలి ఇప్పుడు? నేనేమి చేతును, నా ప్రియ కుమారుణ్ణి పంపుదును. ఒకవేళ వారు అతడిని సన్మానించుదరనుకొనెను. అయినను ఆ కాపులు అతడిని చూచి ఇతడు వారసుడు, ఈ స్వాస్యము మనదగునట్లు ఇతరులను చంపుదము రండని ఒకరితో ఒకడు ఆలోచించుకొని. అంటే మొత్తం మీద ప్రియ కుమారుని కూడా ఏం చేశారు? ఇది ఎవరి గురించి చెప్పాడు చెప్పండి? యేసుక్రీస్తుల వారి గురించి. ఈ చంపేస్తున్న మనుషులు ఎవరు? మనమే భక్తులను చంపటం, సహోదరుల మనసులను చంపటం, పని చేస్తున్న వాళ్ళ మనసులను చంపటం. వాళ్ళేమో ఫిజికల్గా చంపారు, ఈరోజు మనం మానసికంగా చంపుతారు అంతే. చంపడాలు మాత్రం నేను లాస్ట్ మెసేజ్లోనే ఎక్కడో చెప్పినట్టుగా గుర్తు నాకు. నరహత్య. ఏది నరహత్య? ఇప్పుడు సహోదరుడు మనసును చంపటమే నరహత్య. అప్పుడు చంపారు, ఇప్పుడు చంపుతున్నారు. ఎప్పటికీ చంపే వాళ్ళు ఉంటారండి. చంపటమే, దేవుడి పిల్లల్ని చంపటమే. బ్రతికించడం తెలియదు వీళ్ళకి, కూడగట్టడం తెలీదు, తీసుకుని రావడం తెలీదు, నిలబెట్టడం తెలీదు. దేవుడిలో నుంచి పడగొట్టడం, కూలగొట్టడం, విశ్వాసాన్ని బలహీనపరచడం, దేవుడి కొరకు పరుగులెత్తుతుంటే ఆ పరుగుకి ఏమన్నా కాళ్ళకి బంధాలు వేయటం, ఇది తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానవజాతి అంతే. కానీ దేవుడు మిక్కటమైన ప్రేమతో ఎన్ని చేసినా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అది తండ్రి మనసు. ఇక్కడ అది తండ్రి మనసు. యాస్టీజ్గా ఈ మనసు ఎవరిలోకి వచ్చింది మళ్ళా అంటే యేసుప్రభులోకి. నిజంగా ఒక విషయాన్ని మీతో ఆలోచింప చేస్తాను. అంటే వచనాలు చదువుతూ ఉంటే, సందర్భాలన్నీ తిరుగుతూ ఉంటే టైం అయిపోద్ది. ఒక సందర్భాన్ని మీకు ఆలోచింప చేస్తాను. మిక్కటమైన ప్రేమ యేసుప్రభువులో ఎలా ఉందో చూపిస్తాను. సహజంగా మనం ఎవరినైనా ప్రేమించాలి, అవతల వాడిని ప్రేమించాలి అన్నప్పుడు ఎప్పుడు ప్రేమిస్తాం మనం అంటే, మన పరిస్థితి బాగుంటే అవతలని ప్రేమిస్తాం. అంతేనా? మన పరిస్థితి బాగుండాలి, మనం ఆనందంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. అప్పుడు మనం అవతల వాడిని ఏం చేస్తాం? ప్రేమిస్తాం, ఆదరిస్తాం. ఒక సందర్భం నాకు ఇప్పటికీ అసలు అది అంతు చిక్కని సందర్భం. ఎలా చేయగలిగాడు ప్రభు? ఆ మనసుకు మనం అసలు కనీసం ఆ మనసు, అలాంటి మనసును మనకి రావాలన్న ఆలోచన అయినా మనకు వస్తుందా అని భయం వేస్తూ ఉంటుంది. యేసుప్రభు చేసిన ఒక సందర్భం. సిలువలో ఉన్నాడు, సిలువలో వేలాడుతున్నాడు. అప్పటికి చేతుల్లో మేకులు వేసేసారు, కాళ్ళలో మేకులు వేసేసారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంది, ఒళ్ళంతా గాయాలు, రక్తం డ్రాప్గా ఆ సిలువ మీద నుంచి కింద పడుతుంది, రక్తం కారుతుంది, శరీరం నిండా గాయాలు, నొప్పి, బాధ,
చేతుల్లో మేకులు. ఆ పెయిన్ ఎలాగ ఉంటుందో మీకు తెలియదు కదా. బరువు ఒకసారి సిలువకి వేసిన తర్వాత చేతిలో మేకేసి ఆ బరువు మరలా శరీర బరువు అంతా చేతి మీద పడుతుంటే, మేకులు వేసిన చేతి మీద గాయమైన చోట ఆ నొప్పి ఒకసారి మీరు ఫీల్ అవ్వండి. ఆ నొప్పిని ఫీల్ అవ్వండి. కాళ్ళు రెండు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి కాళ్ళలో మేకులేసేస్తే ఆ మేకులేసేసి నా కాళ్ళ మీద తన శరీర బరువు అంతా పడుతుంటే ఆ పెయిన్, ఆ నొప్పి. చాలామంది కాళ్ళు ఇరిగినప్పుడు కాళ్ళు కింద పెట్టలేరు, ఎందుకంటే కింద పెడితే నొప్పి వస్తూ ఉంటుంది, నొప్పి. అలాంటి దాన్ని సిలువేసి శరీర బరువు అంతా కాళ్ళ మీద ఉంది, నొప్పి, బాధ అనుభవిస్తున్నాడు. ఆ టైంలో ఎవరి మనసైనా ఈ త్వరగా గడిచిపోతే బాగున్ను, దేవుడు ఎలాగో నన్ను ఇలా చనిపోమన్నాడు కనుక త్వరగా గడిచిపోతే బాగున్ను, మనం త్వరగా చచ్చిపోతే బాగున్ను, ఈ శరీరంలో నుండి త్వరగా వచ్చేస్తే బాగున్ను, ఈ బాధ మనలో నుండి త్వరగా పోతే బాగున్ను అని అనుకుంటాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అంత బాధ శరీరం నిండా పెట్టుకుని ఆ టైంలో ఆయన్ని కొట్టినోళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు, ఆయన తిట్టినోళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు, ఆయన చంపినోళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు. ఆయన కళ్ళ ముందే ఉండి ఆయన అప్పటికే అవమానపరుస్తున్నారు. ఇంకా అవలేదు, చచ్చిపోలేదు, ఇంకా కింద ఉండి హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. యూదుల రాజా, నువ్వు రాజు కదా, తప్పించుకొని కింద నుంచి కేకలేస్తున్నారు. అంటే నిజంగా అంత పెయిన్ శరీరం నిండా భరిస్తూ కింద ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడండి. ఆలోచించడమే కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని. ఏ ప్రేమ చెప్పండి ఇది? పిచ్చెక్కిపోదండి ఇది, పిచ్చెక్కిపోవండి. శరీరం నిండా గాయాలు, బాధలు, రక్తం పెట్టుకుని పక్కడి కోసం ఆలోచించడమా? ఒకవేళ నేను చచ్చిపోతే నన్ను వీళ్ళందరూ చంపేశారు కనుక తండ్రి ఉగ్రత ఏమైనా వీళ్ళ మీద రేగి వీళ్ళందరినీ ఏమైనా చంపేస్తాడేమో, నా తండ్రి శిక్ష ఏమైనా వీళ్ళ మీదకి వస్తుందేమో, నా తండ్రి ఉగ్రత ఏమైనా వీళ్ళ మీదకి వస్తుందేమో. రాకూడదు తండ్రి, వీళ్ళ అమాయకులు తండ్రి, వీళ్ళ మంచోళ్ళు తండ్రి. ఏ ప్రేమ అది? మిక్కటమైన ప్రేమ అండి. ప్రభులో కనపడుతుంది, తండ్రిలో కనపడుతుంది, ప్రవక్తల్లో కనపడుతుంది, అపోస్తుల్లో కనపడుతుంది, యేసుప్రభులో కనపడుతుంది. అందరిలోనికి వచ్చిన ఈ ప్రేమ ఇప్పటికీ మన హృదయాలను తాకటం లేదు, ఇప్పటికీ రావటం లేదు. మిక్కటమైన ప్రేమ రావటం లేదు. సహోదరుడి మీద సనుగులు, సంశయాలు, గనుక్కోవడాలు, ఇవే సహోదరుల పట్ల ఎప్పుడు నాకు వినబడేవి. ఇవే ప్రేమ రావటం లేదండి. నీకు అర్థం అవ్వలేదా? నీకు అర్థం కాలేదా? సహోదరుడు అంటే ఎవరో, ఎన్ని కష్టాల్లో నుంచి దేవుడు తెచ్చిపెట్టుకున్నాడు అర్థం కావటం లేదా? చచ్చి బతికాడని అంటారు కదా. నీ కొడుకు నీ కళ్ళ ముందు అపాయంలోకి చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయి లారీ కింద పడిపోయి ఇంకా చచ్చిపోతాడన్న టైంలో ఎవడన్నా బతికిస్తే ఎత్తేసుకుంటావే, ముద్దాడేస్తావే, చావు నుండి తప్పించేస్తాడని, చావు నుండి తప్పించుకున్నాడండి అని ఏడ్చేస్తావు కదా వాడిని పట్టుకుని. అలాగే ఏడుస్తున్నాడు సంఘంలోకి వచ్చిన ఒక బిడ్డ గురించి దేవుడు. చావు నుండి తప్పించుకున్నాడు, నరకం నుండి తప్పించుకున్నాడు, నా వాక్యాన్ని నమ్మేశాడు, ఆ భయంకరమైన పాతాల నుండి తప్పించుకుని జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్నాడు. నా కొడుకు చాలా కష్టాల్లోంచి బతికాడు. మిక్కటంగా ప్రేమించుకోండి. కష్టాల్లో నుంచి బతికారు, మిక్కటంగా ప్రేమించుకోండి. కష్టాల్లో నుంచి బ్రతికారు, మిక్కటంగా ప్రేమించుకోండి. కష్టాల్లో నుంచి బ్రతికారు, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, ఏమైనా జరిగితే ఒకరికొకరు క్షమ చెప్పుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు హత్తుకోండి. మిక్కటమైన ప్రేమతో ఉండండి. పాతాళానికి దగ్గరగా ఉండి, పాతాళానికి పోయాడు, ఇక చచ్చిపోయాడు అనుకున్న వాడు ఏదో ఒకరోజు ఒక ప్రసంగం విని అలా అగ్నిగుండానికి వెళ్ళవలసిన వాడు ఇలాగా జీవానికి వచ్చేసాడు. చచ్చి బతికాడు వాడు, చావుకు దగ్గరై బతికాడు, నరకానికి దగ్గరై బతికాడు. ప్రేమించండి వాడిని. ఎలా ప్రేమిస్తారంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే వాడినే ఎక్కువగా ప్రేమించండి, వాడినే మిక్కటంగా ప్రేమించండి. వాడు అక్షయ బీజం నుండి పుట్టినవాడు, శాశ్వతమైన జీవానికి సిద్ధపడుతున్నవాడు, లేఖనాన్ని ఎరిగినవాడు, వాక్యములో నుండి పుట్టినవాడు. కాబట్టి క్రైస్తవ్యంలో అందరూ వాక్యంలో నుంచి పుడతారంటే లేదండి. ఇందులో స్క్రాప్ ఉంది. ఉద్యోగాల కోసం పుట్టినోళ్ళు ఉంటారు, రోగాల కోసం పుట్టినోళ్ళు ఉంటారు, చర్చికి వెళ్తే ఏదో బాగా జరుగుతుందని బాగు కోసం పుట్టినోళ్ళు ఉంటారు. ఇదంతా డమ్మీ, ఇది స్క్రాప్. ఇది నిజంగా నువ్వు ఎవరిని ప్రేమించాలంటే వాక్యంలో నుంచి పుట్టినాడు ఉంటాడు. వాడు ఎప్పుడు వాక్యం అంటే తహతహలాడిపోతూ ఉంటాడు, వాక్యాన్ని ప్రకటించడానికి సహాయం చేస్తూ ఉంటాడు. వాక్యం కొరకు ఏదైనా కార్యక్రమం చేస్తున్నామంటే ముందుకు వచ్చేసి మీరు చేస్తున్నారో, నేను వస్తాను, నేను ఇస్తాను, నేను వెళ్తాను అంటాడు. ఆడు వాక్యం కోసం తప్పించిపోతున్న వాడిని, మరలా చెప్తున్నానండి, వాక్యం కోసం తప్పించిపోతున్న వాడిని మిక్కటంగా ప్రేమించండి. వాడు దేవుడి దృష్టిలో చాలా దగ్గరగా ఉన్నాడు, చాలా హత్తుకుంటున్నాడు వాడిని దేవుడు, హత్తుకుంటున్నాడు దేవుడు వాడిని. చచ్చి బ్రతికాడు, హత్తుకుంటున్నాడు దేవుడు. అలా దేవుడిలో నువ్వు వెళితే ఆ వ్యక్తి యొక్క విలువ నీకు అర్థమై నువ్వు మిక్కటమైన ప్రేమతో వాళ్ళని ఏం చేస్తావు? ప్రేమిస్తాం. ఏమండి మీరు అక్కడ మొదటికి వస్తాను నేను మళ్ళీ. అక్కడికి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అక్కడికి అది మొదలెట్టాం. అక్కడ అసలు ఈ మిక్కటమైన ప్రేమతో ప్రేమించండి అనడానికి ముందు
దేవుడు వాళ్ళలో ఒక లోపం కనుక్కున్నాడు. ఈ లోపం ఉంది కనుక నేను మీతో ఈ విషయం మాట్లాడుతున్నాను అన్నాడంతే. 8వ వచనం, యోహాను గారు రాసిన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక, ప్రేమ ఉంటే అనేకమైన పాపాలను కప్పుతారు గనుక, ప్రేమ ఉంటే కప్పేస్తారు గనుక, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడలు ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. అంటే ఈ ప్రేమ కలవారై ఉండండి అని చెప్పడానికి ఏంటి రీజన్ అంటే, మీరు ఒకడి పాపాన్ని ఒకడు ఎత్తి చూపుకుంటున్నారు, ఒకడి లోపాన్ని ఒకడు ఎత్తి చూపుకుంటున్నారు, ఒకడినొకడు భక్షించుకుంటున్నారు, ఒకడినొకడు నాశనం చేసుకుంటున్నారు. పాపాలను కప్పుకోవటం అలవాట్లేదు, అందరికి ప్రచారం చేయటం, అందరికి విప్పటం మీకు అలవాటైంది. ఈ గుణం మీకు మంచిది కాదు. మీరు మిక్కటమైన ప్రేమతో ఉండాలి. అతని ఎడల చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న దోషాలు ఉండొచ్చు, అక్కడి నుంచి పాపాల్లో నుంచి, నేరాల్లో నుంచి వచ్చాడు కనుక అతను సరి చేసుకుంటాడేమో, దేవుడు అతను సరి చేస్తాడేమో, దేవుడు పరలోకానికి సిద్ధం చేస్తాడేమో. మధ్యలో నీ బాధ ఏంటి, నీ గోల ఏంటి? ఏమంటే ఇక్కడ 8వ వచనం ప్రారంభంలో ప్రేమ అనేక పాపములను కప్పును కనుక, అంటే నీకు పాపాలను కప్పటం లేదు అంటే మనకేం లేదు. ఇప్పుడు సహోదరుడి పట్ల ప్రేమ లేదు. ప్రేమ ఉంటే, ప్రేమన్న దేవుడు పాపాలను ఏం చేశాడు చూపించిన? ప్రేమన్న దేవుడు పాపాలను ఏం చేశాడు? కప్పేశాడు. ఎలా కప్పాడు తెలుసా? మాట చూడండి, కీర్తనల గ్రంథం 85వ కీర్తనల గ్రంథం 85వ కీర్తన 2వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 85వ కీర్తన 2వ వచనం, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. తీసేశాడు. ఏం చేశాడట? పరిహరించడం అంటే ఏంటి చెప్పండి? తీసేయడం. దేవుడు పాపాలను ఏం చేస్తున్నాడు? తీస్తున్నాడు. మనం పాపాలను తీస్తామా, ఎక్స్ట్రా 2 యాడ్ చేస్తూ ఉంటామా? నిజం చెప్పండి. వాడేదో ఒక చిన్న బలహీనతలో మనకు దొరికాడు అనుకోండి, మందు తాగుతాడటండి, వ్యభిచారం కూడా ఉందేమో అంటాడు. అంతే, ఉందో లేదో తెలీదు, యాడ్ చేద్దాం ఒకటి ఎక్స్ట్రా. పోయిందేముంది, ఎలాగో దొరికేసాడు కదా, దొరికేసినోడికి 2-3 యాడ్ చేసేద్దాం. అదట, ఇదట, అలాగట, ఇలాగట. ఏంటి ఏం మాట్లాడతారో ఏమో అర్థం కాదండి. ఆయన పరిహరిస్తున్నాడు, వీళ్ళేమో యాడ్ చేస్తున్నారు. ఆయనేమో తీసేస్తున్నాడు, వీళ్ళేమో తగిలిస్తున్నారు. అదేటండి అది? ఏం దైవత్వం? ఏం దేవుడు అర్థమయ్యాడు? మళ్ళా చదువుతాను, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపం అంతయు కప్పేశాడు. ఎవరు కప్పేశారు? దేవుడు. ఆయన కప్పేస్తూ ఉంటాడు, వీళ్ళు కోరుండెళ్ళి ఇప్పేస్తూ ఉంటారు. సంచులు ఉంటాయి, మీకు తెలుసో లేదో, పాపాలు బస్తాలు ఉన్నాయి ఒక్కొక్కడవే. అందరి బస్తాలు నువ్వు విప్పుతా ఉంటే ఎప్పుడో నీ బస్తా విప్పుతాడు దేవుడికి చిరాకు వచ్చి. నువ్వేమో అవతోడిది 1-2 ఇప్పగలుగుతావు, నీవేమో 100 బస్తాలు ఆయన దగ్గర ఉన్నాయి. విప్ప అందరి ముందు పెడతాడు. అప్పుడు తెలుస్తుంది పెయిన్, అప్పుడు తెలుస్తుంది బాధ, అప్పుడు తెలుస్తుంది నొప్పి. నీ బస్తాలు దేవుడు ఇప్పి ప్రజలందరి ముందు పెట్టినప్పుడు తెలుస్తుంది. వాళ్ళ బస్తాలు వీళ్ళ బస్తాలు ఇప్పుతున్నావు కదా. మరలా చెప్తున్నాను, దేవుడు అనగానే పాపాన్ని పరిహరించేవాడు. దేవుడు అనగానే పాపాలను కప్పివేసేవాడు. కప్పేసి అంటున్నాడు, వారి పాపములను కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మూసివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. వాళ్ళ మీదట దేవుడు ఉగ్రత మానేసాడట, కోపం మానేసాడట. ఎందుకంటే వచ్చేసాడు కదా ఆయన దగ్గరికి, ఆయన వాక్యాన్ని పట్టేసుకున్నాడు కదా, నమ్మాడు కదా, సన్నిధికి వస్తున్నాడు కదా, బైబిల్ పట్టుకున్నాడు కదా, బాప్తిసం తీసుకున్నాడు కదా, ప్రభువాన్ని ప్రార్థన చేస్తున్నాడు కదా. వదిలేసాడట దేవుడు, వదిలేసాడట. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. వాడి మీద దేవుడికి కోపం చల్లారిపోయింది. వాడి అన్ని దోషాలు పరిహరించేశాడు. వాడి దోషాలన్నిటినీ దేవుడు క్షమించేసి కప్పేసిన వాటిని మనిషిగా నువ్విప్పుతున్నావా? ఎంత వ్యతిరేకంగా వెళుతున్నావు దేవుడికి, ఎంత అడ్డుగా వెళ్ళిపోతున్నావు దేవుడికి, ఎంత వ్యతిరేకంగా దేవుడితో యుద్ధానికి వెళుతున్నావు. లేదంటే నీ హృదయం ఎలా ఉంది అంటే పగతోనే ఉంది, ప్రేమతో లేదు. 18వ వచనం కింద, 18వ వచనం, ఎవరు చేస్తారు ఇవన్నీ? 18లో అంటున్నాడు, అంతరంగమున పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు, కొండెము ప్రచారము చేయువాడు బుద్ధిహీనుడు. కొండెము వాళ్ళు ఇలాగా, వీళ్ళలాగా, వాడలాగనడట, వీడలాగనడట. ఏంటివి? వాక్య ప్రచారం చేయమన్నాడు దేవుడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే ఏం ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు? కొండలు. ఏంటండి ఇది? ఎక్కడ దేవుడు, ఎక్కడ ఆలోచనలు, ఎక్కడ ఆయన మిక్కటమైన ప్రేమ ఎక్కడొచ్చింది? అర్థం కాలేదు. సహోదరుడు అంటే ఏంటో అర్థం కాలేదు కనుక ఇలాంటివన్నీ చేస్తారండి.
సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. 11వ అధ్యాయం 13వ వచనం. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, పరుల గుట్టు బయట పెట్టును, పరుల గుట్టు బయట పెట్టును. నీకెవరో దగ్గర అయ్యారా? ఓ కుటుంబంతో నీకేమైనా మంచి బంధాలు ఏర్పడినవా? ఏర్పడిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకోవాలి? వాళ్ళ దేవుళ్ళు ఎలాగ ఉంటున్నారు, పోనీ వాళ్ళు ఎలా దేవుడి కోసం ఆలోచిస్తున్నారు, వాళ్ళలో పోనీ ఏమైనా లోపాలు ఉంటాయి, నీ మంచి వాళ్ళకి చెప్పి వాళ్ళని ప్రభులో బలంగా నిలబెట్టడానికి ట్రై చేయాలి. అది దైవత్వం అంటే. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ గుట్టంతా తెలుసుకుని ప్రచారం చేయటమా? పరుల గుట్టు బయట పెట్టేవాడు ఎవడట? 13వ వచనం. కొండగాడై తిరుగులాడుచు పరుల గుట్టు బయట పెట్టిన. కొండగాడే బయట పెడతాడు. అది బయట పెడితే ఆ కుటుంబం బాధపడుతుంది. అది బయట పెడితే ఎవరికో వీళ్ళకి వివాదం ఏర్పడుతుంది. బుద్ధి పనిచేయటం లేదు, జ్ఞానం పనిచేయాలి కదా. ఆ టైంలో కొండాలు పెట్టకూడదు కదా, సహోదరులు కీచులాడుకోకూడదు కదా, సహోదరులు ఇద్దరు చూపులు చూసుకోలేక మాట్లాడుకోలేని స్థితి నీ వల్ల వాళ్ళకి కలగకూడదు కదా. తప్పు కదా ఇదంతా. 13వ వచనం. కొండగాడై తిరుగులాడుచు పరుల గుట్టు బయట పెట్టువాడు నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతి దాచేస్తాడు. ఇప్పుడు దేవుడికి ఎవరిష్టం చెప్పండి? దాచేవాడా బయట పెట్టేవాడా? దాచాలి. నిజం చెప్పండి, దాచే మనసు ఉంటుందా? ఏదైనా ఒక విషయం ఇంట్రెస్టింగ్గా ఎవడికో సంబంధించింది సీక్రెట్ తెలిసిపోయిన అంటే మనసు ఎలా ఉంటుంది చెప్పండి? చాలామందికి అది లోపల సిలిండర్లో గ్యాస్ ఉబ్బిపోయినట్టు ఉబ్బిపోతూ ఉంటుంది. ఎవడ దొరకట్లేదు ఎట్రా, ఎవడికి చెప్పేయాలి, ఇప్పుడు ఎవడ చెవులు కొరికేలా, ఎవడ చెవులు ఊదేలా. విషయం తెలుసా? 10 మందికి చెప్తాడండి, 10 మందితో చివరిలో ఒక డైలాగ్ వేస్తాడండి. ఎవరికి చెప్పకో, నేను నీతోనే చెప్పానంటాడు. ఖచ్చితంగా చెప్తున్నానండి, నరకంలో బెర్త్ కన్ఫామ్. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, నరకంలో బెర్త్ కన్ఫామ్. పరుల గుట్టు దాయు, తెలిస్తే దాచిపెట్టు. ఇంకొక మాట చెప్పను, ఇంకా తీసుకెళ్ళ బయటికి. అసలు తన పిల్లలు ఏ స్థాయిలో ఉండాలన్నాడు? పరుల గుట్టు, పరుల పాపాల విషయంలో తన పిల్లలు ఎలా ఉండాలని చెప్పాడు తెలుసండి? తెలిస్తే దాచేయి నాయన, వద్దు నాయన, వాడి జీవితం నాశనం అయిపోద్ది నాయన అని చెప్పాడా? వాడు చచ్చి బతికాడు నాయన, చచ్చి బతికాడు రా. వాడిని ఏం అనొద్దురా, ఏవో చేస్తాడరా, నేను క్షమిస్తాను రా, నేను మార్గంలోకి తెచ్చుకుంటాను రా, నువ్వేం చేయొద్దురా అని మనకు చెప్పి, నువ్వు చేయాల్సింది ఒకటే, పరుడు గుట్టు నీకు తెలిస్తే, వాడు పాపి అని నీకు తెలిస్తే, వాడు పాపం చేస్తున్నాడా అని నీకు తెలిస్తే నిన్నేం చేయమన్నాడు తెలుసా? టీవీ 9లో ప్రచారం చేయమనలేదు, దాచిపెట్టుకుని ఇంకో పని చేయమన్నాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక. తెలియక చేస్తారు ఇవన్నీ. ఏం తెలియదు, బైబిల్ రాదు, చదువుకోరు, బైబిల్ పైన ఆసక్తి లేదు, ఏమైనా జ్ఞానం నేర్చుకుందామని లేదు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయానికి రండి, 5వ అధ్యాయానికి 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల, అంటే ఇప్పుడు కంట్లో పడిపోయింది, ఇటుకి లైవ్లో ఏం పడిపోయింది? అవతరోడు పాపం కంట్లో లైవ్లో పడిపోయింది. ఇప్పుడు వీడు ఏం చేయాలి? ఇందాక చదువుకున్న వచనాల ప్రకారం ఏం చేయాలి? దాచాలి. దాస్తావా? కడుపు ఉబ్బిపోయి ఎవడరా అది నా కళ్ళలో పడిపోయింది, ఇప్పుడు కళ్ళులో కారం మండేటి మండిపోతూ ఉంటుంది. అది కళ్ళల్లో పడిపోయింది, అవతరోడు నోట్లో పడిపోవాలి, అవతరోడు కళ్ళల్లో పడిపోవాలి, అవతరోడు హృదయంలో పడిపోవాలి. అప్పటికి కానీ మనసు ప్రశాంతం అవుదండి. లైవ్లో చూసారట, ఒక సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. ఆ పాపం విషయంలో ఏం చేయాలట? ఎవరిని వేడుకోవాలి? తమ్ముడు, ఏంటి తమ్ముడు ఇది తప్పు కదా తమ్ముడు అని వీడిని వేడుకోవాలి. తప్పు కదా తమ్ముడు, మనం దేవుని పిల్లలం కదా. చేసిన వాడిని వేడుకోమంటే చేసిన వాడి పాపాన్ని వేడుకగా మార్చారు. పండగ అయిపోయింది వీళ్ళకి, అంతే కదండి. ఎవడైనా దొరికితే వీళ్ళకి ఏంటి పండగ? దొరికారు. ఎక్కడ దొరుకుతారు అనుకున్నాం, దొరికేశారు. ఇంక ఇప్పుడు మీ టామ్ చేయాలి, ఇప్పుడు ప్రచారం చేయాలి. ఒకటి, నీకు దేవుడు అర్థమైతే వాడిని వేడుకోవాలి. రెండోది, దేవుడిని వేడుకోవాలి. తండ్రి, నా సహోదరుడు పడిపోయాడు పాపంలో, నా సహోదరుడు బలహీనత పడిపోయాడు, విడిపించండి, బలంగా నిలబెట్టండి, దేవుడి సేవలో నిలబెట్టండి, నావాడే కదా అనాలి. మిక్కటమైన ప్రేమ ఉంటే అంటాం ఇది. ఉత్తుత్తి ప్రేమలు ఉంటే ప్రచారం చేస్తాం, గుట్టులు విప్పుతాం. మళ్ళీ చెప్తున్నాను,
ఎవ్వరు మంచివాళ్ళు కాదు భూమి మీద. యేసుప్రభు చెప్పాడు, ఎదుటివాడు కంటిలో ఉన్న నువ్వు నలుసు చూస్తున్నావు, నీ కంట్లో ఏముందన్నాడు. అది మన దూలాలు మనకున్నాయి. మన ఏమో దూలాలు, అలా ఏమో నలుసులు. మనం మాత్రం దూలాలు పెట్టేసుకుని అవతల నలుసు 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 ఎలాగుంటుంది నలుసు ఎలాగుంటుంది నలుసు ఎలాగా నలుసు ఉంటే భరించలేకపోతున్నాను, నా కళలో దూలాలు ఉన్నా పర్లేదు. దేవుని పిల్లలుగా చెప్తున్నాను, మిక్కటమైన ప్రేమ ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను పాటించిన వాడు ఎవడికి దేవుడు పరలోకం ఇవ్వడు. మిక్కటంగా నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు అన్నప్పుడు మరలా చెప్తున్నాను, చచ్చి బ్రతికాడు వాడు దేవుడు వాక్యంతో బ్రతికించుకున్నాడు. చచ్చిపోయిన వాడిని దేవుడు తన వాక్యంతో బ్రతికించుకున్నాడు. వాళ్ళని ఏమైనా అంటే మాత్రం దేవుడు ఊరుకోడు. అది మిక్కటమైన ప్రేమ అంటే.